పార్టీ విధానాలు వస్తున్న విమర్శలపై మాట్లాడడానికి లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియో అండి. నమస్కారం. ప్రధానంగా తాజా పరిణామాల నేపథ్యంలో మీరు కొన్ని పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. అంటే బీజేపీ మతతత్వ పార్టీ కాదన్నారు. అంటే అది ఒక లౌకిక పార్టీని మీరు సర్టిఫై చేస్తున్నారు. నేను క్రూర సంకటం అన్న పేరుతో ఒక సౌరమైనటువంటి ఒక విధానపత్రం లాంటిది. ఒక రకంగా భారతదేశం లాంటి దేశంలో ఇంకా ఎమర్జింగ్ డెమోక్రసీ పరిణామ దశలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మనలాంటి పార్టీలకి కొన్ని మౌలికమైన విలువలు ప్రజాస్వామ్య ప్రక్షాళన కావాలని కోరుకునే పార్టీలు కొన్ని సంకటాలు ఎలాంటి సందర్భంలో ఏ రీతిన పొత్తుల గురించి ఆలోచించాలని చెప్పి నేను చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దానిలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఈవేళ మన దేశంలో సాంప్రదాయ పార్టీలు ఖచ్చితంగా డబ్బును ఉపయోగిస్తున్నాయి. కొన్ని పార్టీలు కేవలం కుటుంబ పాలనగా ఉన్నాయి. మరి తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని భ్రమల్లోకి నెట్టి పేదరికాన్ని కొనసాగిస్తున్నాయి. ఉపాధి కల్పన లేకుండా కులం, మతం, ప్రాంతమో, భాష పేరుతో చీలుస్తున్నాయి. ఇవన్నీ గ్రహించదగ్గవే. కాబట్టి మొత్తాన్ని సమగ్రంగా చూడాలి. వంశపారంపర్య పాలన బీజేపీకి లేదు. ఆర్థిక విధానాల్లో ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి, మంచి పాలన కావాలని నినాదాన్ని గట్టిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. డబ్బులు ఖర్చు ఉన్నది, కానీ డబ్బుల ఖర్చులో ఎక్కువ దానిలో ఎంఫసిస్ ఓట్లు కొనడం కాకుండా ప్రచారం కోసం అని చెప్పని. ఖచ్చితంగా బీజేపీ గతంలో మతం విషయంలో హిందుత్వ పార్టీ అన్న వాదన ఉన్నమాట వాస్తవం వాళ్ళు చెప్పుకున్నారు. కానీ రెండు విషయాలు గమనించాలి. అంటే ఇప్పుడు హిందుత్వ లేదు, లౌకిక పార్టీని మీరు సర్టిఫై చేస్తున్నారు. చెప్తాను. ఇప్పుడు లౌకికవాదము అని చెప్పంటే కేవలం మతం కాదు, కులం, మతం, ప్రాంతం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఉత్తరాదిన కేవలం ఓటు బ్యాంకుల కోసం అని చెప్పి ఏం చేసింది, మీకు జాట్లందరికీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎన్నికల ముందు అకస్మాత్తుగా ప్రకటించింది. మన రాష్ట్రంలో ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నారు, కులాల రిజర్వేషన్ కురుక్షేత్రాన్ని పెట్టి ఇప్పటిదాకా ప్రాంతాలు తీసుకొచ్చింది, మళ్ళీ ఇంకో అంశం తీసుకొస్తున్నారు. మరి ఇప్పటిదాకా ప్రాంతీయవాదం ఈ రాష్ట్రంలో ఇంత పెద్దగా గందరగోళం తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అవన్నీ లౌకికవాదం సంబంధించిన అంశాలే. మనకు లౌకికవాదం అంటే కేవలం ఒక్కటే గుర్తుకొస్తున్నది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం 72 గంటల్లో సిక్కుల్ని వేలాది మందిని ఊచకోతకు వస్తుంటే ఢిల్లీ నగరంలో పూర్తిగా ఆర్మీ వారి చేతుల్లో ఉండి, పారామిలిటరీ దళాలు వారి చేతుల్లో ఉండి, ఢిల్లీ పోలీసు వారి చేతుల్లో ఉండి ఒక్క లాఠీచార్జ్ కూడా చేయాల. ముష్కర మోకలు, వీళ్ళు అల్లరి మోకలు కాదు, దారుణమైన హత్యాకాండ. వేలాది మంది సిక్కులను ఊచకోతకు వస్తుంటే అమాయకుల్ని ఒక్క లాఠీచార్జ్, ఒక్క ఫైరింగ్ ధరల ఒక్క లాఠీచార్జి ఇందిరాగాంధీ శవం దగ్గర ఆ ప్రదర్శనలో ఉన్నప్పుడు చాలామంది గుమ్మిగూడినప్పుడు గొడవ జరిగితే అక్కడ లాఠీచార్జ్ చేశారు తప్ప. అదే గోద్రా ఉదంతం తర్వాత 72 గంటల్లో మీ గుజరాత్లో 170 మంది పోలీస్ ఫైరింగ్లో చనిపోయారు. అత్యధికులు దానిలో హిందువులు. 30 గంటల లోపల ఆర్మీని దింపారు. కాబట్టి ప్రభుత్వం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ 84లో చేసింది మహా దారుణమైంది. కానీ దాన్ని లౌకిక పార్టీ అంటున్నాం. బీజేపీ చేసింది ఏమిటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్నికల్లో హిందూ ముస్లింల మధ్య మానసిక గోద్రా ఘటన దారుణం కాదనే అభిప్రాయం జయప్రకాష్ నారాయణ గారికి ఉందా? ఖచ్చితంగా దారుణం, దాని అనుమానం లేదు. ఆ ఘటనలో ప్రభుత్వం తప్పిదం కాదు. ఆ ఘటన అయిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో హిందూ ముస్లింల మధ్య మనసులో ఉన్నటువంటి వైరుధ్యాన్ని అవకాశంగా తీసుకుని మన రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ లాగా ఎన్నికలకి చాలా సినికలుగా వాడుకున్నమాట వాస్తవం. అది గ్రహించదగ్గది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మేము ఈవేళ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ తీసుకున్నాం. ఈ దేశం అంతా ఒక్కటి, ఆర్థిక ప్రగతి కావాలి, ఉపాధి కల్పన కావాలి, మంచి పాలన కావాలని. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కొంత మాట్లాడుతున్నాడు. మాటలు చేతల్లో చూపెట్టి వంశపారంపర్య రాజకీయం మాకొద్దు, ఈ అవినీతి రాజకీయం వద్దు, మా దుర్మార్గ విధానాలు వద్దు, నేను కూడా పదవుల నుంచి తప్పుకుంటాను, కానీ పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పని ఆచరణలో పార్టీని ప్రజాస్వామ్యీకరణ చేసే ప్రయత్నం చేశాడు అనుకోండి. గతంలో ఎప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తూనే ఉంటాను ఎంతకాలం? లేకపోతే గతంలో 84లో ఒక సిక్రెట్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తూనే ఉంటాం? గతంలో వారసత్వ పాలన కూడా ద్వేషిస్తుంటామా? ఒక పెద్ద ప్రజాస్వామ్యంలో మన ఎన్నికల వ్యవస్థను గుర్తించాలి. మనంతా కూడా మన ఎన్నికల వ్యవస్థలో పెద్ద పార్టీలను ఒక్కసారిగా అంతం చేయలేం మనం. నిజాయితీగా నిలబడ్డ పార్టీలు ఒక్కసారి రావడానికి 100 మంది సానుభూతి ఉన్నా కూడా 10 మందే ఓటుని గురించి ఆలోచిస్తారు. 10 మంది ఓటేసినా మీకు వచ్చే ఫలితం 2 ఓట్ల ఫలితమే. హైదరాబాద్ నగరంలో లోక్సత్తా పార్టీకి ఎంఐఎం కంటే దాదాపు సరిసమానంగా ఓట్లు వచ్చినాయి. వారికి 7 సీట్లు వస్తే లోక్సత్తా ఒక సీట్ వచ్చింది. మన వ్యవస్థ అంటది. అందుకే చాలా కాలంగా నేను సిపిఎంతో ఇతర పార్టీతో కలిసి దీని పోరాటం ఎన్నికల వ్యవస్థను మార్చడం కోసం పోరాడాలి. కానీ ఆర్ఎస్ఎస్ కానీ, ఒక సంఘ్ పరివార్ కానీ, అలాగే బీజేపీ పొత్తు కుదుర్చుకున్న శివసేన కానీ, తర్వాత నవనిర్మాణ సేన కానీ, అంటే ఇలాంటి ఈక్వేషన్స్ ఏవి గుర్తుకు రావటం లేదా? భారతదేశంలో సంప్రదాయ పార్టీల్లో భయంకరమైన కల్మషాలు చాలా ఉన్నవి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు గుర్తు రావట్లేదా?
కాంగ్రెస్ పార్టీ ఆ సిక్కులు పార్టీ ఏమి గొప్పదని అనట్లేదు నేను. కాబట్టి ఇప్పుడు మరి కాంగ్రెస్తో చాలామంది పొత్తు కుదుర్చుకుంటే ఓకే అంటున్నారు, ఇది కాదంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పెద్ద పార్టీని అంటరానితనంగా చూడకూడదు. దానిలో ఉన్న తప్పుల్ని మనం సవరించాలి, వ్యతిరేకించాలి, మంచి చేస్తే ఆహ్వానించాలి. ఏ పార్టీ అయినా. లోక్సత్తా గతంలో ఎన్డీఏతో కలిసి పనిచేసింది. ఒక్క పార్లమెంటు సభ్యుడు లేకుండా ఈ దేశంలో బహుశా ప్రధాన పార్టీలు ఏవి తీసుకురావాలని మార్పును లోక్సత్తా తీసుకొచ్చింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన దగ్గర నుంచి నేర చరిత్ర వివరాలను బయటపెట్టడం కోసం ఎఫిడవిట్లు సమర్పించే చట్టం రావడం దగ్గర నుంచి పార్టీ ఎన్నికల నిధుల చట్టం తీసుకురావడం దగ్గర నుంచి ఆ ఎన్నికల చట్టం ఉంది కాబట్టి ఈవేళ లోక్సత్తా పార్టీ కానీ ఆమ్ ఆద్మీ కానీ మనం బ్లాక్ మనీ అవసరం లేకుండా, దొంగ డబ్బు అవసరం లేకుండా రాజకీయం చేయడం సాధ్యం అవుతున్నది. లేకపోతే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని ఆపడం దగ్గర నుంచి, లేదంటే మీరు కేబినెట్ సభ్యుల సంఖ్యను కుదిర్చడం, ఇవన్నీ కూడా ఎన్డీఏతో కలిసి పనిచేసాం ఆనాడు. అలాగే యూపీఏతో కలిసి పనిచేసిన చేయడం చేత స్థానిక న్యాయాలయాల చట్టం వచ్చింది, పాలనా సమాచార చట్టం అందరికీ తెలుసు, జాతీయ ఆరోగ్య పథకం వచ్చింది, 97వ రాజ్యాంగ సవరణ అంటే సహకార సంఘాల స్వయం ప్రతిపత్తికి రాజ్యాంగ సవరణనే సాధించాం అందరినీ కూర్చోబెట్టి. కానీ సాధించారని మీరు చెప్తున్నారు కానీ ఎవరు గుర్తించట్లేదు ఆ అంశాన్ని. అంటే సాధించామో లేదో మీరు చూడండి రికార్డులో. అంటే రోజు బజార్లో పెట్టుకుని ప్రచారం చేసుకుంటే సాధించినట్ట? ఇవి సాధించాము దేశానికి. ఇవన్నీ జరిగినలే చూడండి ఒకసారి. 97వ సవరణ వచ్చిందా దేశంలో లేదా? 91వ సవరణ వచ్చిందా లేదా రాజ్యాంగంలో? 120వ సవరణ ఇవాళ పార్లమెంట్ ముందు ఉందా లేదా? ఈవేళ దేశంలో ఆహార ధాన్యాలు అధ్వాన్నంగా ఉంటే ఎగుమతుల కోసం గట్టిగా పోరాడి ఇవాళ 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఎగుమతిని సాధించింది భారతదేశం. ప్రపంచం #1 ఎగుమతిదారు. దాని లోక్సత్తా వెనకాల ఇవన్నీ ఇప్పుడు ఎలా సాధించాం? వీళ్ళతో కూర్చునే. మేమందరం కూడా భారతదేశంలో ఎవరితో కూర్చోమో, మేము కేవలం అడవుల్లో కూర్చుని ముక్కుమూసుని తపస్సు చేసుకుంటామంటే లాభం లేదు. అంటే మీరే గతంలో ఒక ప్రకటన చేశారు కదా, సాంప్రదాయ పార్టీలతో పొత్తు ఉండదని మీరే ఒక ప్రకటన చేశారు గతంలో. ఆటగాళ్ళు కాదు నియమాలు మారాలని కూడా మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఒక సాంప్రదాయ పార్టీకి వ్యతిరేకంగా మరో సాంప్రదాయ పార్టీతో ఇప్పుడు కలుస్తున్నారు. అంటే అప్పుడు విధానం కరెక్ట్, ఇప్పుడు విధానం కరెక్ట్? అప్పటికిప్పటికీ ఆటగాళ్ల మార్పు చాలదు, ఆట నియమాల మార్పు కావాలి. ఆట నియమాల మార్పు కావాలి అంటే 2 సాంప్రదాయ పార్టీలే ఖచ్చితంగా, దానిలో అనుమానం లేదు. కాబట్టి ఆట నియమాల మార్పు కావాలి అని చెప్పినట్టయితే ఈవేళ మన రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఆట నియమాల మార్పుకి ఎక్కడ మన శక్తిని ఉపయోగించుకోవాలని చెప్పిన అంచనా వేయాలి. ఇది తేలికైన విషయం కాదు. ఇది చాలా మామూలు విషయంతో మనకి చర్చ అక్కర్లా, క్రూరమైన సంకటం అక్కర్లా. నిజంగా ఒక అద్భుతమైన సమాజంలో మనం ఉన్నట్టయితే, ప్రజాస్వామ్య పరిణతి చెందినట్టయితే, మన ఎన్నికల వ్యవస్థలో మనసులో ఉంటే ఓటు వెంటనే వేసే పరిస్థితి ఉంటే, వేసిన ఓట్లకి సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే అసలు సంకటాలే లేవు. కానీ మన ఎన్నికల వ్యవస్థ చాలా క్రూరమైనది. మన సమాజం ఇంకా పరిపక్వత చెందలేదు. మనం అలాంటప్పుడు మనకున్న శక్తిని ఉన్న మేరకు మంచిని పెంచడం కోసం ప్రయత్నం చేయాలా వద్దా? ఒక సామెత ఉన్నది, ది ఇంపాసిబుల్ బెస్ట్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ ది పాసిబుల్ గుడ్ అని. అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు అని చెప్పని. కాంగ్రెస్ పార్టీ వారు నన్ను ఆహ్వానించినప్పుడు జాతీయ సలహా మండలికి నాకు చాలా పెద్ద సంకటం వచ్చింది. ఎమర్జెన్సీ వ్యతిరేకంగా జీవితంతో మలుచుకున్నవాడిని. లోక్సత్తా ఉద్యోగం మొత్తం కూడా ఉదార భావాలతో కూడింది, నియంత్రిత భావాలకు వ్యతిరేకమైంది, వంశపారంపర్యాలకు వ్యతిరేకమైనటువంటిది. ఆ మాట వాళ్ళకి చెప్పాం. మీకు తెలుసో లేదో పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళం, ఎందుకు కోరుతున్నారని చెప్పిన అవన్నీ తెలుసు మాకు. అంటే మీరు జాతీయ సలహా మండలిలో సోనియా గాంధీతో పనిచేశారు, మన్మోహన్ సింగ్ పట్ల మీకు గౌరవం ఉంది, వాళ్ళిద్దరిపై మీ కామెంట్ ఏంటి? మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగతంగా ఆయన అవినీతి ఎవరో అంటగట్టలేరు. కానీ ఖచ్చితంగా గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఒక భయంకరమైన నాయకత్వ వైఫల్యం ఉంది. దానికి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత తీసుకోకపోతే చాలా పొరపాటు అవుతుంది. ఆయన ప్రధానమంత్రిగా, దేశ నాయకుడిగా ఆయన బాధ్యత నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనట్టు. అంటే మన్మోహన్ బెటరా, మోడీ బెటరా? మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తున్నారు కదా, రేపు చూస్తే కానీ తెలియదు ప్రధానమంత్రిగా. ఇప్పటిదాకా మనం చూడదు ఏంటంటే ఒక దృఢ సంకల్పము, ఒక స్పష్టమైన దృక్పథం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగతంగా మచ్చలేనిది ఉండడం, దాన్ని ఆ ప్రభుత్వానికి కూడా మచ్చ లేకుండా వినతులు కాపాడుకోవడం. ఆ మేర వరకు బహుశా మోడీ. కానీ అందరినీ జయప్రకాష్ నారాయణ గారు దృఢ సంకల్పం అంటే ఎలాంటి ప్రాతిపదిక? గోద్రా అల్లర్ల ప్రాతిపదిక, లేదంటే మోడీ హయాంలో 12 మంది ఐపీఎస్ ప్రస్తుతం జైల్లో ఉండడం ప్రాతిపదిక, లోకాయుక్తను తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నారనేది ప్రాతిపదిక, ఏంటి ప్రాతిపదిక? మనందరికీ చూసే కోణం నుంచి ఉంటుంది. అమెరికాలో 1990 వాస్తవం కనిపిస్తుంది. చెప్తా, మీకు ఎవరు వాస్తవం వాళ్ళకు దాని వాస్తవాలు అంటే రకరకాలు ఉన్నాయి. మీరు చెప్పింది వాస్తవం అనుకుంటే ఎట్లాగా? 1993లో 12 మంది ఐపీఎస్ అధికారులు అయితే ఉన్నారు కదా అమెరికాలో. 1990 ఆ సందర్భం తెలియకుండా మనం మాట్లాడలేం కదా, వాళ్ళ ఛార్జెస్ ఏంటో తెలియకుండా మనం అట్లా మాట్లాడతాం, ఇక్కడ కూర్చొని నిర్ణయం చేయలేం కదా మనం. 1993లో అమెరికాలో రాడ్నీ కింగ్ వర్డిక్ట్ అని చెప్పని ఒక నల్లజాతి వాడి మీద తెల్లవాళ్ళు పోలీసు వాళ్ళంతా కూడా చాలా దారుణంగా అతని మీద కాళ్ళతో లేకపోతే చేతులతో కొట్టి చేయి చేసుకుంటే, అది ఎవరో కెమెరాలో బంధిస్తే అదంతా బయటపడితే పెద్ద గందరగోళం చెలరేగింది. ఆ కేసులో అందరూ తెల్లజాతి వాళ్ళు ఉన్న జ్యూరీ ఆ పోలీసుల్ని నిర్దోషులను వదిలిపెట్టేసింది. 24 గంటల్లో లాస్ ఏంజల్స్ నగరంలో $1 బిలియన్ అంటే $100 కోట్ల ఆస్తి ధ్వంసం అయిపోయింది. అంత సంక్లిష్టమైన దేశాన్ని ఒక్క అంశాన్ని చూసి మనం నిర్ణయం చేస్తాం ఆ దేశం గురించి. ఒక సంక్లిష్టమైన దేశంలో
ఒక చరిత్ర వైరుధ్యాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్న దేశంలో, ఇన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్న దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. దాన్ని సమాజం ఎలా ఎదుర్కొందని ఆలోచించాలి. కానీ ఒక సంఘటన చూసి సంచప్పుడు కళ్ళద్దాలు దాని నుంచో చూస్తే అది ఆ సమాజానికి మంచి. అంటే పొత్తు కుదిర్చినప్పుడు ఆ పార్టీలో మైనస్లు కనిపించవు, మిగతా పార్టీలాగా లోక్సత్తా కూడా ఉంది. పొత్తులు కుదిర్చినా కుదరకపోయినా మైనస్లో కనిపిస్తే ప్లస్లో కనిపిస్తాయి. దాన్ని సదసద్వివేచన చేసి ఆ సందర్భాన్ని బట్టి ఈవేళ వీళ్ళ వల్ల మంచిని సాధించడం ఎట్లా. ఉదాహరణకి ఇంకో రకంగా చెప్దాం. ఒక పార్టీ గతంలో తప్పులు చేసింది, ఒక పెద్ద పార్టీ. అయ్యో ఇప్పుడు దాని నుంచి బయటకు వెళ్తాం, మేము మారుతామని చెప్పిన ఆచరణలో మార్చే చూపు చూస్తున్నారు. అంటే నిరంతరం మీరు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిన 10 ఏళ్లలో ఉన్న ఆర్థిక అవకాశాలను ధ్వంసం చేసి ఉపాధి కల్పన లేకుండా చేసిన, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బగొట్టిన, 5వ తరం వంశపారంపర్య రాజకీయాన్ని తీసుకొచ్చే రాజకుమారాన్ని ప్రధానమంత్రిగా ముందు పెట్టినా కూడా ఇంకో ప్రధాన ప్రతిపక్షం అనేది దానికి ఒక ముద్ర మనం వేశాం కాబట్టి, ఆ కుక్కను చంపాలంటే దానికి పిచ్చుకొక్కను ముద్ర వేశాం కాబట్టి, శాశ్వతంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశం పరిపాలన మాత్రం చూడాలా. అంటే మనం ఏమంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఇంకా పోటీ వద్దాక ప్రత్యామ్నాయ ప్రభుత్వం వద్దా? పోనీ రాహుల్ గాంధీ బదులు, కాంగ్రెస్ బదులు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇచ్చే శక్తి ఉన్న లోక్సత్తాకు ఉందా, సిపిఎంకు ఉందా, సిపిఐకు ఉందా? కానీ లోక్సత్తాను చూస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థగా కొంత విధానాలతో వచ్చింది, మీకంటే ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు చర్చించాల్సి వస్తుంది. రైట్, బీజేపీతో ఒకరు వెళ్తారా లేదంటే కాంగ్రెస్తో ఒకరు వెళ్తారా అనేది ఇట్స్ ఎ ప్రెరోగేటివ్ ఆఫ్ ది పార్టీస్, వాళ్ళ సిద్ధాంతాలు. కానీ మీరు గతంలో సాంప్రదాయ పార్టీలతో పొత్తుండదని చెప్పిన మీరు ఈ విధంగా వ్యవహరించడం ఇప్పుడు క్వశ్చనబుల్. ఖచ్చితంగా దానిలో అనుమానాలు. అందుకనే సవివరంగా ఈ విషయాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశాం. పార్టీ సభ్యుల ముందు, ప్రజల ముందు అర్థం చేసుకోవడం కోసం అని చెప్పని. ఈవేళ రాష్ట్ర విభజన చాలా సంకట పరిస్థితుల్లో జరిగింది. ఈ రాష్ట్ర విభజనకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది లోక్సత్తా పార్టీ. అందరూ కూడా వారి వారి ప్రాంతాల గొడవలు, నియోజకవర్గ గొడవలు చెప్తుంటే 2 రాష్ట్రాలకు న్యాయం జరిగేట్టుగా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చాము. వాస్తవాలను బయటపెట్టాం. ఆ వాస్తవాలనే పార్లమెంటు చర్చలో పెట్టారు. ప్రధాన పార్టీలు దాని గురించి మాట్లాడుతున్నాయి. ఈవేళ రోజుకో పార్టీ వస్తున్నది మన రాష్ట్రంలో. గందరగోళంగా ఉంది. ఒక 7 నెలలు కనుక సమయం ఉన్నట్టయితే రాష్ట్ర విభజన తర్వాత, ఇంత గందరగోళం జరిగిన తర్వాత, ఇంత పోలరైజేషన్ ఉన్న తర్వాత నిజంగా ప్రజల్లో ఈ రాజకీయం ఎంత దారుణంగా మన వంచింది, కొత్త రాజకీయం ఎట్లా కావాలని చెప్పడానికి అవకాశం ఉండేది. అది లేకుండా ఉప్పెనగా వచ్చినప్పుడు మనకు 2 మార్గాలు. అయితే దీని నుంచి మనం తప్పుకుని ఉంటాం, లేదంటే ఉన్నంత మేరకు మన శక్తిని మనం ఏ లక్ష్యాల కోసం కోరుతున్నామో ఆ లక్ష్యాల కోసం ప్రేరేపించేట్టుగా మనం చేయడం. ఆ చోదక శక్తిగా మనం ఉపయోగపడకపోయినట్టయితే దీని నుంచి తప్పుకోవాలి. తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉందాం మనం అవసరం వస్తే. కానీ దానికి ఒక ప్రయత్నం అనేది మన షరతులకు లోబడి, మన పద్ధతిలో బట్టి చేయకపోయినట్టయితే ఈ రాజకీయంలో మిగతా వాళ్ళందరూ కూడా లాభం లేదంటే లాభం. అలా లోక్సత్తా ఏనాడు భావించాల. రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగంగా తొలి నుంచి వర్ణించింది లోక్సత్తా. అపవిత్రంగా ఉన్నదాన్ని పవిత్రం చేయడం ఎట్లా కానీ అంత అపవిత్రంగా ఉంది కాబట్టి మేము దాంతో సంబంధం లేదన్నమాట. లోక్సత్తా రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభ ఉండకూడదు. రైట్, అదే అటు రాష్ట్ర విభజనకు సంబంధించి అడ్డంగా కోసేశారంటూ చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. కానీ సున్నితంగా చేయవలసిన రైట్, ఆ సున్నితంగా చేయాల్సిన మార్చారంటే మీరు అంటున్నారు. కానీ అందులో బీజేపీ కూడా చేయేసింది కదా. అలాంటి బీజేపీతో ఈ రోజు వెళ్ళటం అంటే మీరు ఎలాంటి సంకేతం పంపిస్తున్నారు? అయితే పార్లమెంట్ మొత్తం చేసింది. కానీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మద్దతు లేకుండా అయ్యే పని కాదు కదా. అసలు ఏ కారణం లేకుండా లేని సమస్యను సృష్టించి కేవలం ఓటు బ్యాంకుల కోసం అని చెప్పని మూర్ఖపు ఆలోచనలు చేసి గందరగోళాన్ని సృష్టించి అధికారంలో అక్కడ ఇక్కడ ఉన్న పార్టీ ఒకటి, ప్రతిపక్షంలో ఉండి మంచికో చెడుకో నిరంతరం చిన్న రాష్ట్రాలు ఉంటే బాగుంటుందని చెప్పని భావించి ఆ కారణంగా మొగ్గు చూపిన పార్టీ మరొకటి. అంటే వాళ్ళ మద్దతు ఇవ్వడం కరెక్టే, కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం తప్పు అంటారు. ఈ రెంటిని ఒక ఘాటుని కట్టలేం మనం. అధికారంలో ఉన్న పార్టీ ఏనాడు చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పల్లా. అధికారంలో ఉన్న పార్టీ అంటే ఈ తరహా బిల్లు ఎప్పుడు చూడలేదంటే అద్వానీ లాంటి నేతలు మాట్లాడారు. మా చేతికే బిల్లు రాలేదని. అదే సమయంలో అస్తవ్యస్త స్థితిలో లోక్సత్తా ఏదైతే ప్రతిపాదనలు చేసిందో, ఏ వాస్తవాలను అయితే శాసనసభలో చెప్పిందో, బయట తర్వాత చెప్పిందో, ఏ రకంగా అయితే బిల్లు సవరణ ప్రతిపాదించిందో దానికోసం మాతో సంప్రదించి పట్టుబట్టింది బీజేపీ. కాబట్టి తెలుగునాట 2 రాష్ట్రాలకు న్యాయం జరగడం కోసం గట్టిగా పోరాడింది బీజేపీ. అలా కాకుండా ఎట్లా కొట్లారు ఎలక్షన్ల కోసం చెప్పిన కొట్టిపారేద్దాం ఉంది కాంగ్రెస్. రెంటిని సమంగా చూడలేం. రాష్ట్ర విభజన అవసరమా కాదని ఒక్కో పార్టీ ఒక్కొక్క అంచనా ఉంటుంది. కానీ ఒక పరిస్థితి వచ్చిన తర్వాత జరిగే తీరు విషయంలో సరిగ్గా జరగాలని పట్టుబట్టి ఎంతో కొంత మనకు ప్రయోజనాలు సాధించింది బీజేపీ. ఎట్లా కొట్లా కోసిపారేసి లాభం పొందాలని చూసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రెంటిని సమానంగా చూడడానికి కరెక్ట్ అది ఈ విషయంలో. అంటే మీకు కూడా ఎందుకు కొంత క్లారిటీ మిస్ అయినట్టు కనిపించింది రాష్ట్ర విభజన విషయానికి సంబంధించి? ముందుగా రాష్ట్రాన్ని సమైక్యించాలని దీక్ష చేశారు, అసెంబ్లీలో వాకౌట్ చేశారు, తర్వాత విడిచేసి దీక్ష చేశానా? నా నోటి నుంచి రాష్ట్రంగా సమైక్యంగా ఉంచాలని కానీ విడగొట్టాలని కానీ ఒక్క మాట్లాడాల. మీరు పూర్తిగా ఎక్కడో మీకు మీ రీసెర్చ్లో పొరపాటు జరిగింది. ఎప్పుడన్నా లోక్సత్తా నోటించి రాష్ట్రం సమైక్యంగానే ఉండవాలన్న మాట ఎప్పుడు వచ్చిందో చూడండి. నేను బహిరంగంగా మీరు మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి, చాలా వార్తలు వచ్చాయి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న. ఏనాడు నేను స్పష్టంగా ప్రకటన చేస్తున్నాను, రైట్ ఆన్ కెమెరా చెప్తున్నాను. అంటే విడిపోయినా కలిసి ఉన్న నష్టం ఉండదన్న మాట కూడా అన్నారు. ఎప్పుడు ఒకటే మాట అన్నాను, రాష్ట్రం విడిపోతే ఉపద్రవం రాదు, రాష్ట్రం విడిపోతే అద్భుతాలు జరగవు.
ఉపద్రవం రాదు, అద్భుతాలు జరగవు. కాబట్టి దీన్ని సామరస్యంగా అందరం కొంచెం రాజకీయంగా పరిష్కారం చేసుకోవాలి, కానీ ఆవేశాలు తెచ్చుకుని ప్రజల మధ్య విద్వేషాలు వద్దని చెప్పినది తొలి నుంచి ఒకటే మాటలో ఒక సత్తది. అంతేగాని సమాఖ్యమే కావాలి, విభజనే కావాలి, రెండు కూడా ఈ వాదనలో పసలేదు. ఎందుకంటే దానికి వాస్తవాలు ఏం లేవు. ఇది ఒక రాజకీయమైనటువంటి ఏర్పాటు. రాజకీయ ఏర్పాటు ప్రజల మనోభావాలను బట్టి, పరిస్థితిని బట్టి నిర్ణయం చేసుకోవాలి. అది సామరస్యంగా జరగాలి, ఫెడరల్ వ్యవస్థకు అనుకూలంగా జరగాలి, రాష్ట్రంలో అన్ని వర్గాలను కూర్చోబెట్టి సామరస్యం ఒప్పందం కావాలి తప్ప ఇదే కావాలి తాబట్టన కుందేటికి మూడే కాళ్ళు వద్దన్నమాట ఎప్పుడు లోక్సత్తా చెప్పింది. ఎన్నోసార్లు అన్నాం, ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ ఇర్రెసిస్టిబుల్ ఫోర్స్ చెప్పారు. కాబట్టి లోక్సత్తా మాట తప్పడం సమస్య లేదు. జయప్రకాష్ నారాయణ గారు మీతో మాట్లాడడానికి చాలా మంది ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి భరత్ గారు జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడండి. సార్ జేపీ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే భరత్, చెప్పండి సార్. నాది ఒక క్వశ్చన్ సార్. అంటే ఐఎమ్ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ సార్. యాజ్ ఎ బ్యూరోక్రాట్ వీఆర్ రోల్ మోడల్ ఫర్ us సార్. ఏం చదువుకున్నారన్న మీరు? మోడల్ అని నరేంద్ర మోడీకి చాలా అంటే సపోర్ట్ సార్. బట్ ఈజ్ ద రియల్ గుజరాత్ మోడల్ అనేది నిజంగా దేశానికి అప్లికబుల్ ఒకటి సార్. రెండవది సార్, మీరు రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ తీరు బాగలేదు అంటున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ సార్. ఒకవేళ బీజేపీ కంటే దాంట్లో అదే పరిస్థితిలో ఉంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి సార్? వాళ్ళకు మీరు ఇందాక మీరు మీ ప్రోగ్రామ్ చూసినప్పుడు అన్నారు సార్, లౌకికవాదం అంటే మీరు ప్రాంతాన్ని కూడా తీసుకోవాలని. కానీ ప్రాంతాల వరకు విడగొట్టింది ఫస్ట్ బీజేపీ కదా సార్, అదొకటి. తర్వాత మీరు ఒకసారి CNN IBN లో మీరు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు రాజ్దీప్ దేశాయ్ గారు మిమ్మల్ని అడిగారు సార్. అప్పుడు మీరు అన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ అదే వాళ్ళకు ఆ తెలంగాణ వాళ్ళకి ఏమైనా తప్పు అన్నారు సార్. కానీ ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే హైదరాబాద్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు ఇవ్వడం అనేది తప్పు, ఎందుకంటే అందరు కలిసి నిర్మించింది అది హైదరాబాద్ అన్నారు సార్. ఫైన్ సార్. సార్ నేనేనాడా మాట అన్నది మీరంతా CNN IBN నేను రాజ్దీప్ దేశాయ్ గారు ఇంకొకసారి భరత్ గారు ప్రశ్న సూటిగా అడగండి. అయితే నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ అందరు నిర్మించిందే, కానీ మీకు హైదరాబాద్ కాదంటే ఆంధ్రలో ఒక విశాఖపట్నం ఉంది, ఒక విజయవాడ ఉంది, ఒక తిరుపతి ఉంది, హైలీ డెవలప్. అండ్ తిరుపతి ఆల్సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్సో. హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ తప్పదు. హైదరాబాద్ నగరానికి 13,000 కోట్ల రూపాయలు మిగులుంటుంది రెవెన్యూస్లో. హైదరాబాద్ లేని తెలంగాణకి 8,400 కోట్ల రూపాయలు లోటు ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ లేని తెలంగాణ జీవించలేదు. అదే సమయంలో హైదరాబాద్ లేని కారణంగా రాయలసీమకి 7,000 కోట్ల రూపాయల లోటు, 7,500 కోట్ల రూపాయల లోటు ఉంది. కాబట్టి సీమాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఫలానా పనులు చేయాలని చెప్పిన వాదన శాసనసభలో బయట తీసుకొచ్చి బిల్లులో మార్పులు చేయించి ఏర్పాట్లు చేయించింది లోక్సత్తా. కాబట్టి అసలు ప్రశ్నకి ఆస్కారం లేదు. ఆ ప్రశ్నకు ఉన్నటువంటి ఆ ప్రాతిపదిక తప్పు. లోక్సత్తా చెప్పింది ఒక విభజన అంటూ జరిగితే హైదరాబాద్ తెలంగాణ ఉండవలసిన వేరే మార్గం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కాబట్టి మళ్ళీ నాతో ఆ వాదన చేయాల్సిన అవసరం లేదు, నేనే ఆ మాట చెప్తున్నప్పుడు. రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో రఘురామ్ గారు, జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడండి. మీరు అడగవలసిన ప్రశ్న సూటిగా అడగండి. గుడ్ ఈవినింగ్ జయప్రకాష్ గారు. నమస్తే, చెప్పండి రఘురామ్. సార్ నాది ఒకటే డౌట్ సార్. మీ మీద ఎంతో అభిమానంతో ఉన్నాము, మీరు చాలా నిజాయితీ పరులని నమ్మకం ఉంది మాకు. కాకపోతే చీకటి రోజుల్ని గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టడానికి లైవ్ కూడా ఆపేసి మరీ సపోర్ట్ చేస్తున్న బీజేపీని మీరు కలవటం అనేది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి నాకు క్లారిటీ. రఘు, మీకు మనసులో మీకు అందరికి ఆవేదన ఉండటం సహజం. లేదు సార్, నాకు ఆవేదనతో కాదు, రాష్ట్రం విడగొట్టడం వల్ల నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రఘు, ఇది బీజేపీ వల్ల మరొకళ్ళు రాష్ట్ర విభజన జరగల. మన రాష్ట్రంలో మన పార్టీలు తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం అధికార లాలస కొద్దీ ప్రజల్లో విభజనవాదాన్ని సృష్టించారు. అబద్ధాలని నిజంగా ఒప్పుకొని ప్రచారం చేశారు. కానీ ప్రజల మనసులో ఒకసారి తీవ్రంగా భావావేశాలు వెళ్ళిన తర్వాత నిజం అబద్ధం అనేది సెకండరీ. ఈవేళ రాజకీయంగా పరిష్కారం కావాలని చెప్పంటే మనం తుపాకులతో పేల్చడం. నేను రాష్ట్ర శాసనసభలో అందుకనే జనవరి 18వ తారీఖున ఇక ఈవేళ ఒక పరిస్థితి, ఒక గీత దాటింది. ఈ గీత దాటాక రాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా నష్టమే. ఎక్కడ తక్కువ నష్టం అవుతుంది, ఆ నష్టాన్ని ఎలా తగ్గించుకొని ఆలోచించాలి. కానీ తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేది అనవసరం. ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమో కేవలం క్రూరమైన రీతిలో పచ్చగా ఉన్నటువంటి ఈ తెలుగు ప్రజల మధ్య చుచ్చుబెట్టి తన కొరువుతో తన తలగొక్కున్నది. సరే, వాడు పోయింది మనకు అనవసరం. కానీ క్రూరమైన క్రీడలో బీజేపీ కూడా పాల్గొంది కదన్నది ఆయన అడుగు. బీజేపీకి పెద్ద దానిలో ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ చిన్న రాష్ట్రాలకు అనుకూలం అన్న మాట అన్నారు కాబట్టి దాన్ని పదే చెప్పారు. కొంతమంది కొంచెం ఎక్కువ ఉత్సాహం చూపెట్టుండొచ్చు. కానీ అదే సమయంలో బీజేపీ మళ్ళీ ఏం చెప్తున్నదంటే ఆ విషయం మనం గుర్తించాలి. 3 రాష్ట్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ని, మధ్యప్రదేశ్ని, తర్వాత 3వ రాష్ట్రం బీహార్ని విభజించినప్పుడు సామరస్యంగా అందరినీ కూర్చొని ఒప్పించి చేశాము.
బలవంతంగా కాదు అని చెప్పి నా రాష్ట్రాల శాసనసభను ఒప్పించి మరీ చేశారు. అలా చేయాలని మళ్ళీ వాళ్ళు ప్రకటనలు చేశారు. ఇక్కడ కూడా చివరి దశలో మనం చివరికి బలవంతంగా జరిగింది అనేది కళ్ళెదురు కనిపించిన అంశం. అది కరెక్ట్. కానీ అలాంటి దానికి బీజేపీ మద్దతు, అధికార పక్షం ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి అధికార పక్షాన్ని మీరు మాట్లాడకుండా కాంగ్రెస్ ఎవరు సర్టిఫై చేయట్లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది వీళ్ళు ఎవరు మంచి వాళ్ళో తర్వాత చూసుకుందాం. మనకు కావాల్సింది మన ప్రయోజనాలు తెలుగు ప్రజలు నెరవేరటం. అట్లా బీజేపీ ఆనాడు లోక్సత్తా ఏ ప్రతిపాదనలు అయితే చేసిందో వాటన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా మాతో సంపర్కంతో ఉండి రోజు చర్చిస్తూ ఉండి ఆ సందర్భాన్ని బట్టి తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చెప్పిన వ్యూహాలు రచిస్తూ ఉండి కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల్లో కానీ లేకపోతే బహిరంగ దీనిలో కానీ మనం ఏం కోరుకున్నామో అవన్నీ కూడా ఈవేళ స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేది దానికి ఒక మార్గం ఏర్పడింది అంటే, రెవెన్యూ లోటుని పూరించడానికి ఒక మార్గం ఏర్పడింది అంటే, ఇవాళ పన్ను రాయితీలు మనకు లభించే ఏర్పాటు జరిగింది అంటే ఇది కేవలం ఆనాడు లోక్సత్తా చేసిన ప్రతిపాదన బీజేపీ దాన్ని గట్టిగా పోరాడింది. కాబట్టి రెండింటికి మధ్య తారతమ్యాన్ని చూడాలి. అలా కాకుండా ఒక మిల్లీమీటర్ తప్పున్నా కూడా లేకపోతే మీటర్ తప్పున్నా అందరూ ఒకటి అనుకుంటే భారతదేశంలో ఎవరితో ఏం పనిచేయలేం. మనం తులనాత్మక పరిశీలన లేకపోయినట్టయితే, ఎక్కువ తక్కువ చూడకపోయినట్టయితే మనకి అంటే ఏం చేద్దాం, ఎవరెవరితో పనిచేయచ్చు. జయప్రకాష్ నారాయణ ఉంది, మీపైన మాకు ఒక నిజాయితీ పడని ఒక నమ్మకం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా స్టెప్ వేయటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రఘురామ్ కూడా అదే మాట్లాడుతున్నారు. వేరే లైన్స్ సంబంధించి ఎవరు మాట్లాడలేదు. హైదరాబాద్ నుంచి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, రాజశేఖర్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శేఖర్, చెప్పండి. జయప్రకాష్ గారు, మీ యొక్క నిజాయితీ రాజకీయాల్లో నేను గ్రహించాను. అయితే ఇప్పుడు మోడీని మీరు ఒక ప్రోగ్రెసివ్ గా అభివృద్ధి చేస్తున్నాయనిగా అభివర్ణించడం నేను చూశాను. ఆయనేమో నేను హిందూ నేషనలిస్ట్ అని ఆయన ప్రకటించుకున్నాడు. మీరు ఆయన సెక్యులర్ వాది అని అన్నారు ఈ మధ్య కాలంలోనే ప్రచార సభలో నేను పేపర్ లో చూశాను మీరు అన్నారు. అది ఒకటి. రెండోది, అసలు గుజరాత్ లో బెస్ట్ బేకరీ ఇన్సిడెంట్ జరిగిందా లేదా, జరిగితే దానికి బాధ్యులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. దానికి మరి బాధ్యత వహించాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం మీద లేదా? ఇంకొక విషయం ఏంటంటే, నేను గుజరాత్ గురించి నా స్టడీలో జరిగింది ఏంటంటే, అదేదో పెద్ద అభివృద్ధి జరిగిపోయింది అని చెప్పి ఇప్పుడు మీడియా చేస్తున్నది అది సరైనది కాదు. అనేక విషయాల్లో అది 13-14 ప్లేస్. రాజశేఖర్ గారు, మీ ప్రశ్న సూటిగా అడగండి. నేను చెప్తాను సార్, నాకు అర్థమైంది. ఇప్పుడు గుజరాత్లో అభివృద్ధి జరిగిందా లేదా అది గుజరాత్ ప్రజలు మోడీ గారు తేల్చుకోవాలి ముఖ్యమంత్రిగా. మనకు కావాల్సింది భారతదేశంలో ఇవాళ కావాల్సింది ఏమిటి? చైనాలో గత 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తే ప్రేక్షకులందరికీ అర్థం కావాలా. ఇవాళ భారతదేశంలో దేవుడైనా ఉండి దేవుడి ప్రత్యక్షమే ఏం కావాలో కోరుకోమంటే నేను కోరేది ఒక్కటే, అయ్యా పనికొచ్చే విద్యనిచ్చి ప్రతి బిడ్డకి ఉపాధినివ్వు అని చెప్పని. చైనాలో 10 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తే భారతదేశంలో ఈ 10 ఏళ్లలో కేవలం 10 లక్షల ఉద్యోగాలను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సృష్టించాల. ఈవేళ చైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కింది స్థాయిలో ఉన్నదాన్ని వదిలేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఖర్చులు పెరుగుతున్నాయి, పై స్థాయికి వెళ్ళారు. జనాభా కూడా పనిచేసే వాళ్ళ సంఖ్య ఏడాదికి 34 లక్షలు తగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గత 10 ఏళ్ళు కోల్పోయిన కాలాన్ని భర్తీ చేసుకోవాలని చెప్పంటే మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దేశంలో ఉత్పత్తి చేసి ఉపాధి కల్పించాలి, డాలర్లు పెంచాలి, ఆదాయాలు పెంచాలని చెప్పంటే ఈవేళ చాలా స్పష్టమైన వైఖరి కావాలి. మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు. కానీ ఆర్థిక విధానాల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకేలాగా ఉంది కదా. ఒకరేమో సిఐలో మాట్లాడతారు, ఒకరు ఫిక్కీలో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఈవేళ విద్యుత్ రంగాన్ని చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని చూడండి, ఉపాధి కల్పన చూడండి, అవినీతిని చూడండి. ఈవేళ భయంకరమైనటువంటి సంక్షోభంలో భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ నెట్టింది. నేను ఆ పార్టీలో చాలామంది పనిచేసిన వాళ్ళని, వ్యక్తిగతంగా సన్ని సంబంధాలు ఉన్నవాడిని. మీలో చాలామంది కంటే వాళ్ళలో చాలామంది పెద్దవాళ్ళంతా నాకు బాగా తెలుసు. వ్యక్తిగతంగా దేశంతో మాట్లాడతాను. మన్మోహన్ సింగ్తో స్వయంగా ఈ మాట చెప్తాను. సోనియా గాంధీని మధ్యకాలంలో కలిస్తే ఆవిడతో ఈ మాట చెప్తాను. కాబట్టి ఇది రాజకీయంగా మనం తప్పుని తప్పంటం వేరు, వ్యక్తిగతమైన ద్వేషాలు వేరు. ఈ వైఫల్యాన్ని ఎట్లా కొనసాగిద్దామా? ఈవేళ ఏ పార్టీ అయినా సరే మౌలిక సదుపాయాలు కావాలా, 24 గంటల విద్యుత్తుని అందించాలా, పారిశ్రామికీకరణ జరగాల, ఉపాధి రావాలా, విద్యని బాగు చేయాలా, నైపుణ్యాన్ని ఇవ్వాలా, ఆదాయాల్ని పెంచాలా, కులం మతం ప్రాంతం భాష కాదు, ఇది ఒక్కటే మార్గం అని ఎవరన్నా కూడా అది నిజంగా అన్నట్టయితే చేసేట్టయితే దానికి ఖచ్చితంగా మనం మద్దతు ఇవ్వాలి. ఆ రకంగా ఆలోచించిన తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, గుజరాత్ ఏం జరిగింది రాష్ట్రాలు తెలుసుకుంటాయి. మనకి ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నేను ప్రధానమంత్రి అయ్యి మనకి 300 మంది పార్లమెంట్ సభ్యులుండి దేశంలో కోటాను కోట్ల మంది ఓటేసి మీరు మార్చనంటే ఇప్పుడు మనం అనుకుంటే జరుగుతుంది. కానీ ఈవేళ మనకి ఇష్టమన్నా లేకపోయినా కూడా ఒక పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో
ఈ విఫలమైనటువంటి అవినీతిమయమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కప్పుకొచ్చినటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పాలన కావాలన్నా, ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మంచి పాలన అని చెప్పి నినాదంతో మిగతావన్నీ పక్కన పెడదామని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పాలన కావాలన్నా, ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ పరిస్థితి జయప్రకాష్ నారాయణ గారి పాలన కావాలని చెప్పిన చర్చ ప్రజల్లో రాదు. అది కాదు ప్రజలు. అంటే మీరు కేజ్రీవాల్తో కూడా పొత్తుపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీతో సారూప్యత ఉంది కాబట్టి వాళ్ళతో ముందుకు వెళ్తాం అంటున్నారు. కానీ అటు కేజ్రీవాల్ సారూప్యత ఉందా, మీకు మోడీతో సారూప్యత నచ్చిందా, లేదంటే ఇద్దరి మధ్య ఒక సారూప్యత ఉందా? ఎందుకు అప్పుడు ఆ ప్రయత్నం చేశారు? ఇప్పుడు కేజ్రీవాల్ ఒక ప్రయత్నం ఒక మేరకు మంచిది. ఏమిటది? నీతివంతమైన పాలన కావాలని చెప్పి అన్నది. చాలా విషయాల్లో అపరిపక్వత ఉన్నప్పటికీ కూడా ఇవాళ బయటపడింది. ఆనాడు నాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళ గురించి పూర్తిగా లోతుగా తెలిసిన వాడిని. అయినా కూడా మార్పును కోరే శక్తుల మధ్య చీలికొండకూడదన్న ఉద్దేశంతో స్నేహస్తాన్ని చాచాం. పరిపక్వత లేని కారణంగా లుడ్డాయిటి సిద్ధాంతాలు ఉంటారు. గతంలో 30 ఏళ్ల క్రితం కంప్యూటర్లు పెడితే ఉద్యోగాలన్నీ పోతాయని దేశంలో అంతా స్ట్రైకులు చేసి అన్ని పార్టీలు వెనకాల పడి, మీకు గుర్తుందో లేదో, మీరు పుట్టినప్పుడు చిన్నప్పుడు 20-30 ఏళ్ల క్రితం కంప్యూటరీకరణ వద్దు బ్యాంకుల్లో రోజు ఉద్యమాలు జరిగేవి. అదే గొప్ప. ఇప్పుడు ఇలాంటి చర్చలు జరిగితే అలా టీవీలు లేవు కాబట్టి గొడవలేదు. ఇలాంటి చర్చలు జరిగితే ఏం కంప్యూటరైజేషన్ సమర్థిస్తారా మీరు చెప్పి నన్ను అడిగి ఉండేవాడు గ్యారంటీగా. ఎందుకంటే భవిష్యత్తును చూడలేనటువంటిది చాలామందికి ఉంటుంది. అది దానికి పార్టీలన్నీ సమర్థించేవి. ఈవేళ కంప్యూటర్లు లేకుండా బ్యాంకుల్లో ఉండాలి, దాని మీద సైకిల్ చేస్తామని జనం తంతారు. కేజ్రీవాల్ ఆర్థిక విధానాలని కూడా 50 ఏళ్ల క్రితం ఆర్థిక విధానాలు. రెండోది వ్యవస్థను గురించి అర్థం లేదు. ప్రపంచంలో అన్ని పార్టీల్లో ఎందరో త్యాగాలు చేసిన వాళ్ళు సిపిఎంలో ఉన్నారు. ఇవాళ మీరు మాణిక్ సర్కార్ని చూడండి, ఒక బుద్ధదేవ్ భట్టాచార్యని చూడండి, లేకపోతే ఒక మనోహర్ పారిక్కర్ని చూడండి గోవా ముఖ్యమంత్రి, లేదంటే ఒక రంగస్వామిని చూడండి. నిజాయితీ ఒక్కరు సొత్తు కాదు. మనం అత్యంత గౌరవించడం నేర్చుకోవాలి. సంస్థలని వ్యవస్థను ఎట్లా బాగు చేయాలో చూడాలి. కానీ వీళ్ళందరూ దుర్మార్గులు, నేను ఒక్కడే మంచివాడిన భాష లోక్సత్తాకి ఏనాడు లేదు. ఆ తప్పు ఉన్నది. ఇది ఎలాంటిదంటే, రాజుగారు మొండిమాలతో వెళ్ళి దేవతా వస్త్రాలు వేసుకున్నానని చెప్పి విర్రవేగుతుంటే పాపం తెలియక జనమంతా మౌనంగా కూర్చుంటే చిన్నపిల్లాడు అరిచాడు, రాజుగారికి బట్టలు వచ్చని. అరిచేవాడు కావాలి. కానీ ఆ చిన్నపిల్లాడికి కిరీటం పెట్టి పాలన చేయమంటే ఏమవుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యది. ఆ కారణంగా అక్కడ పొత్తు కుదరలేదు. కాబట్టి కలిసి పనిచేద్దాం అని చెప్పని మేము పొత్తు కుదరలేదు కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ మీకు సరైన ఆర్థిక విధానాలు ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఆనాడే చెప్పాను, మీకు తెలియదేమో. ఒకసారి చూడండి మీరు. నేను పత్రికల్లో ఆనాడు రాశాను, కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయకముందు రాశాను, కేజ్రీవాల్ ఈ విషయంలో తప్పు చేస్తున్నాం అని చెప్పాను. మరి అలాంటప్పుడు అలాంటి పార్టీతో ఎందుకు పొత్తుకు స్నేహాస్తం పంచారు? ఈ కారణంగానే. ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒప్పుకోలేదు కాబట్టి అంటే ప్రపంచంలో ఎవరితో పనిచేయలేం. అసలు భర్త భార్య సంసారం చేయలేరు, అన్న తమ్ముడు కలిసి పనిచేయలేరు. మీకు వివాహం అయిందా? అయింది. మీ శ్రీమతి మీరు ఏ ఒక్క రోజైనా 100 రూపాయలు ప్రతి విషయంలో కలిసి ఉంటారా? రాజకీయాలు వేరు, కుటుంబం వేరు కదా. కుటుంబంలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఈరోజు. మీరు మనందరికీ రాజకీయం అంటే కొంచెం పరిణతితో అర్థం కావాలా. విభిన్న ప్రయోజనాలను సమన్వయం చేసేది రాజకీయం. అంతేగాని ఒక అంశంలో 2 అంశాల్లో మీకు నాకు మాట చల్లదు కాబట్టి నేను మీతో మాట్లాడినంటే అది మూర్ఖులు చేసే రాజకీయం. లోక్సత్తా అలాంటి రాజకీయం ఏనాడు చేయాలి. అందుకనే కాంగ్రెస్తో కలిసి పనిచేసాం, బీజేపీతో చేసాం, ఎవరితోనే చేయాలో చేస్తాం. చాలా మంది కాలర్స్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నం నుంచి సునీల్ జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడండి. నమస్తే జయప్రకాష్ నారాయణ గారు. సునీల్ గారు చెప్పండి. సార్, నా ముఖ్యంగా 2 ప్రశ్నలు మీకు అడగాలి. మొదటిది, బీజేపీ తోటి మళ్ళీ జనసేన మళ్ళీ మిగతా టీడీపీ పార్టీలతోటి మనం అలయన్స్ పెట్టుకోకుండా ఒక ఏజుడిలాగా మనం సింగిల్ గా పోరాటం చేయలేమా? అంటే ఈ కాలంలో చాలా మంది యూత్ అంటే ఇటువైపు అంటే మన పార్టీ ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, అంటే ఇటువంటి పరిస్థితులు ఫస్ట్ టైం యూజ్ చేసుకుంటాను ఓటు కార్డుది. ఫస్ట్ 21 years అవుతుంది నాకు. ఇప్పుడు ఉపయోగించుకోవాలేమా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అది యాక్చువల్గా మీరు కూకట్పల్లి నుంచి లాస్ట్ ఎలక్షన్ లో మీరు పోటీ చేశారు. ఇప్పుడు మాత్రం మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకని? ఈ 2 క్వశ్చన్లు నాకు. సునీల్, మొట్టమొదటి ఖచ్చితంగా కాలక్రమేణా మీరు చెప్పింది జరగాలి. అందుకోసం మన పోరాటం అంతా. కానీ మన దేశం ఒక దశలో లేదు. దీన్ని కొంతమంది రాజనీతి శాస్త్రజ్ఞులు ప్రిజ్మాటిక్ సొసైటీ అంటారు. ఒక ప్రిజం నుంచి చూస్తే వివిధమైనటువంటి రంగులు కనిపిస్తాయి. మన దేశంలో కూడా 20వ శతాబ్దంలో మహానగరాలు ఢిల్లీ లాంటి చోట్ల ఉండొచ్చు, 20వ శతాబ్దంలో హైదరాబాద్లో ఉండొచ్చు, 19వ శతాబ్దంలో ఒక చిన్న పట్టణంలో ఉండొచ్చు, 18వ శతాబ్దంలో మారుమూల గ్రామంలో ఉండొచ్చు. ప్రజాస్వామ్య పరిణామంలో ఇవన్నీ కాలక్రమేణా ఒకే దారిని పోతాయి. కానీ నేను అనుకుంటున్న బహుశా ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది. 2 ఎలక్షన్ సైకిల్స్లో 100కి 80-90 పాళ్ళు ఈ దేశంలో మౌలికమైన మార్పు వస్తుంది. అప్పటిదాకా మనం ఈ ఒడిదుడుకులు భరించాల్సిందే, నిరాశ పడక్కర్లేదు. కానీ ఈలోగా మన ఎన్నికల వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఈ కొత్త రాజకీయాన్ని పెంచేది కాకుండా దాన్ని చాలా వ్యతిరేకించే రాజకీయం అయింది, వ్యవస్థ అయింది. ఇతర దేశాల్లో మీ భావజాలం అంటే మీకు ఒక 10% ఓట్లు పడినట్టయితే మీ 10% సీట్లు వచ్చేసేవి. కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు మీకు 20% పడ్డా 30% పడ్డా మీకు ఎన్నికల్లో ఆ సీట్లో నెగ్గే పరిస్థితి వచ్చేదాకా
మీకు ఫలితం రాదనగానే చాలామంది నిరాశపడతారు. మనకు సమస్య ఏంటి? ఇలాంటి రాజకీయానికి సమర్థులైన వాళ్ళు సమాజంలో కోకొల్లలుగా ఉండి కూడా ఎందుకు రావట్లేదు రాజకీయానికి? దుర్మార్గ రాజకీయాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు, దేశం బాగుపడలేని వాళ్ళు బాగుంది సార్ ఇది జరిగితే బాగుంది అనుకుంటారు కానీ ముందుకు రారు సరే కదా. ఓటు వేసేవాళ్ళు 100కి 90 మంది ఓటు వేరు. ఇది నిజం, ఈ వాస్తవం ఈ దేశంలో. కాబట్టి దాన్ని అందుకనే లోక్సత్తా ఇప్పుడు ఎన్నికల వ్యవస్థను ఎట్లా మార్చాలి దాని మీద గట్టి ప్రయత్నం చేస్తుంది. ఈ లోపల మనం ప్రయత్నాలు చేయాలి. ఇక మల్కాజిగిరి కూకట్పల్లి ఏమో అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలోనే కూకట్పల్లికి నేను మాట ఇచ్చాను, నేను ఖచ్చితంగా మీ ప్రయోజనాలను దీర్ఘకాలం కాపాడుతానని చెప్పని. కాబట్టి పార్లమెంట్ సభ్యులకు కూడా ప్రయోజనాలను కాపాడుతాను. ఈవేళ పరిస్థితుల్లో 2 రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడడం కోసం హైదరాబాద్ నగరం అందరికీ చెందిన భావాన్ని బలంగా ప్రజల మనసుల్లో చెప్పించి ఒక నిజాయితీ అయిన నిబద్ధతన నాయకత్వాన్ని, ధైర్యం ఇచ్చే నాయకత్వాన్ని తీసుకురావడం కోసం దేశంలో కొన్ని మౌలిక పరిష్కారాల సాధనకి లోక్సత్తాకి బోర్డంత శక్తి ఉన్నది. దానికి అవకాశం కోసం చెప్పని మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారు. మరో కాలర్ ఉన్నారు కూకట్పల్లి నుంచి మల్లికార్జున్ గారు, మీరు అడగవలసింది సూటిగా అడగండి. నమస్కారం సార్, జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే, చెప్పండి. పచ్చని రాష్ట్రాన్ని విభజించారు అని ఒక పక్క అంటూనే 2 రాష్ట్రాలు అవటం నాకు ఇష్టమే అనడం పరస్పర విరుద్ధం అవుతున్నాయా కాదా అనేది ఒకటి క్వశ్చన్ అండి. ఇంకోటి ఏంటంటే ఉస్మానియాలో పిల్లలందరూ వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ మీద కేసులు మాఫీ చేయడానికి వీల్లేదు, రౌడీలు అన్నట్టు శాసనసభలో మాట్లాడారు. వీటి మీద మీ స్పందన ఏంటి? మొదటిది మల్లికార్జున గారు, లేని సమస్యను సృష్టించిన మాట వాస్తవం. ఒకసారి సమస్య సృష్టించిన తర్వాత ప్రజల మనోభావాలు తీవ్రంగా 2 ప్రాంతాల్లో కూడా ఆ ఎడం పెరిగిపోయిన తర్వాత ఇక మనం దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలు వస్తే దేనివల్ల తక్కువ నష్టం వస్తుంది నిర్ణయం చేసుకోవాలి. ఇది ఒక రాజకీయమైన అంచనా ఒకటి, ఏది దేశానికి మనం మంచిదని చెప్పిన ఒకటి. కాబట్టి ఈ రెంట్లో వైరుధ్యం లేదు. ఖచ్చితంగా లేని సమస్యను సృష్టించిన మాట. ఇవాళ కూడా కేసీఆర్ దోపిడీ జరిగింది అంటలా అయిపోయింది, వాదన అయిపోయింది. మా సంస్కృతి అంటున్నాడు, మా కుటుంబ పాలన అంటున్నాడు తప్ప ఆయన మాకే అన్యాయం జరిగింది అంటలా. ఆ మాట ఆయన సాహసం చేయట్లా, ఒకప్పుడు అనేవాడు. అవన్నీ అబద్ధాలను రుజువు కాగానే మా సంస్కృతి మా పాలన మాకు కావాలి, కరెక్ట్ అని వాదన. ఎవరైనా మా పాలన మాకు కావాలని కోరుకునే హక్కు ఉన్నది. అది సాధ్యాసాధ్యాలను జాతీయ స్థాయిలో పరిశీలించాలి, రాజ్యాంగ ప్రకారం పరిశీలించాలి. ఇక రెండోది ఏమిటి గారైనా? రెండోది ఈ ప్రస్తావన చేశారు, మోడీకి సంబంధించిన ప్రస్తావన. ఉస్మానియా విద్యార్థులకు సంబంధించి మీరు అసెంబ్లీలో బాబుని ఉస్మానియా విద్యార్థులు మరొకళ్ళు వాళ్ళు తప్పు చేశారని అల్లా. క్రిమినల్ కేసుల్ని మనం ఉపసంహరించేటప్పుడు హింసకి దహనకాండకి పాల్పడిన వాళ్ళ విషయంలో మాత్రం ప్రత్యేకంగా చూడండి. మిగతా అన్ని కేసులు తీసాను కానీ గుడ్డిగా కేసులన్నీ తీసేయడం సరైనది కాదు. ఎప్పటికైనా వాదిస్తాను, ఏ సందర్భంలో సరే. లేకపోతే మత కలహాల్లోనే అంతే జరుగుతుంది, ప్రాంతీయ కలహాల్లో అంతే జరుగుతుంది, కుల కలహాల్లో అంతే జరుగుతుంది. హింస దహనకాండ ఈ 2 ప్రత్యేకంగా ప్రస్తావించాను. అవి చూసి అలాంటివి కావాలని హింసగా పాల్పడితే ఒకరిని చంపేశారనుకోండి, మన ఇష్టం అన్న కేసులు విత్డ్రా చేయడం. కాబట్టి కేసులను బట్టి పొండి గుడ్డిగా హోల్సేల్గా ఒక లాటుగా చేయబోకండి నేను చెప్పాను. అప్పటికప్పుడే దాన్ని కట్టుబడినాను. మరో కాలర్ ఉన్నారు మెల్బోర్న్ నుంచి రవి గారు, మీరు అడగవలసిన ప్రశ్న సూటిగా అడగండి, ఒక ప్రశ్న అడగండి. జేపీ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నా పేరు రవికాంత్ అండి. నాకు ఇప్పుడు నా మెయిన్ క్వశ్చన్ వచ్చేసి బీజేపీ తోటి పొత్తుని మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు అనేది ఆన్ డిఫరెంట్ బేసెస్ అండి. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది రాష్ట్ర విభజన కొత్త ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ కాబట్టి దాని గురించి అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇద్దరికి సమాన పాపం ఉందనేది నా ఒపీనియన్ ఒకటి. 2, వెన్ ఇట్ కమ్స్ టు పాలసీ మేకింగ్ సార్, పార్లమెంట్ లో బీజేపీకి కాంగ్రెస్ కి తేడాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఫర్ సపోజ్ పెట్రోలియం మీద రెగ్యులేటరీ అథారిటీ ఎత్తేయడం, ప్రైజింగ్ మీద, పవర్ ప్రైజులు హైక్ కానీ, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ లో కానీ, ప్లస్ మన ఉమెన్ బిల్లు పార్లమెంట్ లో లేడీస్ రిజర్వేషన్ రాజ్యసభలో ఆగిపోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్లాంటి ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, వెన్ ఇట్ కమ్స్ టు కరప్షన్, మన మోడీ గారు ఆయన ప్రచారం మొదలు పెట్టినప్పుడు హైదరాబాద్ లో వెనకాల బంగారు లక్ష్మణ్ గారిని కూర్చోబెట్టుకొని ఆయన కరప్షన్ గురించి మాట్లాడారు. మొన్నేమో కర్ణాటకలో లోకాయుక్త చేసింది ఏంటో, బీజేపీ గవర్నమెంట్ జరిగిందంటో చూసాము. అదే లోకాయుక్త గుజరాత్ లో రావాలంటే 30 చెరువులు నీళ్లు తాగిచ్చే పరిస్థితి రోజు మనందరికి కనబడుతూ ఉంది. 3వది నేషనల్ ఇంటెగ్రిటీ, హౌ ఫార్ బీజేపీ కమ్స్ టు పవర్ అనేది నేషనల్ ఇంటెగ్రిటీకి ఎంతవరకు ఉపయోగం అనేది. ఎందుకంటే వాళ్ళ రూట్స్ లో 60 రాష్ట్రాలు ఒక దేశం అనే పాయింట్ తోటి వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి. రైట్ రవి గారు సమాధానం చెప్తున్నారు. జయప్రకాష్ గారు, ఇప్పుడు మాటల్లో మనకి ఒకే రకంగా కనిపించచ్చు కానీ మన చేతల్లో చూడాలి. విద్యా హక్కు చట్టం వట్టి బోటకమైన చట్టం. ఈవేళ స్కూళ్ళకి పిల్లల్ని పంపించడం ఏ తల్లి ఏ తండ్రి భారతదేశంలో అంట్లా. కానీ డబ్బు పెట్టి పంపించినా లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి పంపించినా కూడా పనికి మాలిన చదువు 180 మందికి అందుతుంది. విద్యా ప్రమాణాల గురించి చర్చ అసలు కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో లేదు, విద్యా హక్కు చట్టంలో కూడా లేదు. ఎంత చెప్పినా దాని గురించి పట్టించుకోలేదు. 2 మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా మీకు
భూమిలో పుష్కలంగా కోలుండి ఈవేళ ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియాల నుంచి 160 మిలియన్ టన్నుల బొగ్గుని దిగుమతి చేసుకుని దాదాపు $18 బిలియన్ విదేశీ మారతమే మనం ఖర్చు పెడుతున్నాం. ఈ బొగ్గులాక ఎన్నో పవర్ ప్లాంట్ వాళ్ళ దేశంలో ఆగిపోయినాయి పూర్తిగా యూపీఏ ప్రభుత్వ వైఫల్యం వల్ల. విద్యుత్ ఈవేళ ఎంత భయంకరంగా ఉందో, దాదాపు ₹1.5 కోట్ల ఏడాదికి విద్యుత్ రంగంలో నష్టాలు సంభవిస్తున్నాయి. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల, ముందు చూపు లేకపోవడం చేత ప్లాంట్లు మూతపడిపోయి ఉన్నాయి. ఈవేళ ఆ రంగం అంతా కూడా నాశనం అవుతుంది. పవర్ కట్లుంటే ఇంకా అసలు ఈ దేశంలో పారిశ్రామికీకరణ ఎట్లా వస్తుంది? ఇక మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా నాశనం చేసి, ఇంతకుముందు చెప్పాను, ఉదాహరణకు చైనాలో ఏమవుతుంది, మన దేశంలో ఏమవుతుంది చెప్పని, దాని గురించి స్పృహ కూడా లేదు వాళ్ళకి. ఇక వీటి కారణంగా ఉపాధి కల్పన లేదు. ఈవేళ ఇంజనీరింగ్ చదువుకుని కూడా 120 మంది కూడా ఉద్యోగాలు రావట్లేదు. 1,20,00,000 మంది ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉద్యోగాల కోసం వస్తున్నారు. ఇంకో 50-60 లక్షల మంది ఆ వయసు వచ్చినా కూడా ఏదో సొంత సంపాదన మీద వాళ్ళ కుటుంబం వచ్చిన ఆస్తో, వ్యాపారమో, వృత్తో దానిలో బతుకుతున్నారు, స్వయం ఉపాధో. కానీ 1,20,00,000 మంది ఉద్యోగాల కోసం చూస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, ఆర్గనైజ్ రంగంలో కానీ ఏడాదికి 1,00,000-2 లక్షల ఉద్యోగాలు కూడా రావట్లేదు. ఈ మౌలికమైన మార్పు తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన వైఫల్యం చూపెట్టింది. బీజేపీ దాని గురించి మాట్లాడుతున్నది. ఈవేళ కనుక ఈ అవకాశాన్ని, ఎందుకంటే చైనా చాలా కాలం అద్భుతంగా ఎదిగిన తర్వాత జనాభా వాళ్ళకి పనిచేసే వయసు జనాభా తగ్గడం చేసి చాలా కీలకమైన అంశం. రాజకీయ అంశపటికి మోడీ, రాహుల్ గాంధీ కాదు, ఆర్థిక వ్యవస్థ, మన ఉపాధి కల్పన. చైనా ఆ అగ్రస్థాయిలో ఉన్నటువంటి వస్తువుల ఉత్పత్తి తప్ప కింది స్థాయిలో ఉన్నదాన్ని వదిలేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఆర్థిక విధానాలు మీరు అన్నట్టుగా ఆర్థిక అవకాశాన్ని ఉపయోగించుకోకపోయినట్టయితే ఈ దేశం పూర్తిగా నష్టపోతుంది. ఉపాధి కల్పన కావాలి. దాని గురించి బీజేపీ మాట్లాడితే సమర్థిద్దాం, కాదంటే వ్యతిరేకిద్దాం. మనమే బీజేపీ కట్టుబడక్కర్లేదు, కాంగ్రెస్ కట్టుబడక్కర్లేదు, సిపిఎం అక్కర్లేదు, లోక్సత్తాకు అక్కర్లేదు. దేశానికి ఏం చేస్తారు, ఏం చేద్దామని చెప్తున్నారు, ఎజెండా ఏమిటి, దాన్ని బట్టి తప్ప మిగతావన్నీ మనం పక్కన పెట్టాలి. రైట్, మనం చూసాం 2G స్పెక్ట్రమ్ కానీ, తర్వాత బొగ్గు కుంభకోణం మీరు ప్రస్తావించారు, తర్వాత రిలయన్స్ గ్యాస్ దోపిడీ, ఇలాంటి అంశాలు వచ్చేటప్పుడు ఏదో ఒక నిశ్చిత విమర్శ చేస్తున్నారు కానీ స్పెసిఫిక్గా వ్యక్తులపై ఎందుకు లోక్సత్తా మాట్లాడలేదన్న ఒక చర్చ కూడా ఉంది. రెండోది FDIలను కూడా మీరు సమర్థించడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. చెప్పనండి, మన దేశంలో కొంచెం తొందరపడి మాట్లాడడం ఎక్కువైంది, డ్రామాలు ఎక్కువైపోయినాయి. 2G స్పెక్ట్రమ్ 122 లైసెన్స్ ఎవరు క్యాన్సిల్ చేయించారనుకుంటున్నారు? మిగతా వాళ్ళని డ్రామాలు ఆడారు. లోక్సత్తా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 122 స్పెక్ట్రమ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది మీకు తెలుసు. దేశ చరిత్రతో జరగల. ఎందుకు చేయించాం? 100 కోట్ల లంచాలు ఇచ్చిన తర్వాత కూడా లైసెన్స్ పోతే తప్ప, వాడి పొట్ట మీద దెబ్బ కొడితే తప్ప, వాడు దివాలా తీస్తే తప్ప ఈ పరిస్థితి మారదని చెప్పని. అంతేకాదు, సుప్రీంకోర్టులో వాదించి ఇంకో ఆదేశం కూడా ఇప్పించాం. ఇక నుంచి సహజ వనరులు దేశంలో ఏ రూపంలో ఇచ్చినా కూడా, గనులు కావచ్చు, భూములు కావచ్చు, మరొకటి కావచ్చు, కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా తప్ప ఇంకో రకంగా ఇవ్వడానికి వీల్లేదు. ఈ డిస్క్రిప్షన్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్నో మరో వంక ఇవ్వడానికి వీలని చెప్పని ఆదేశం తెప్పించి చేతల్లో చూపెట్టింది లోక్సత్తా. మీరు ఎక్కువ మాట్లాడలేదు, అరవలేదు, అదే పనిగా బాకాలు పెట్టదు, రస్తారోకో చేయలేదు అంటున్నాం. రస్తారోకోలు కాదు మా పద్ధతి. ఈ దేశాల్లో రేటుండి ఈ దేశంలో రైతుకు రేటు లేకుండా ఎగుమతులను నిషేధిస్తే కావాలని పోరాడి దాన్ని సాధించింది లోక్సత్తా. ఇవాళ ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. చేతల పార్టీ లోక్సత్తా, చేతల ఉద్యమం లోక్సత్తా. ఎందుకు ప్రజల్లో కనిపించట్లేదు? కేజ్రీవాల్ సివిల్ సర్వెంట్ గా వచ్చి కొంత ప్రభావం చూపగలిగారు. పత్రికల్లో డ్రామాలు చేస్తే ప్రభావము, పని జరిగితే ప్రభావం డ్రామా అనట్లేదు. ఎందుకు అంటే యాక్సెప్టెన్స్ ఎందుకు రాలేదు 10 ఏళ్ళు? అది మీ ఇష్టం, మీరు చెప్పాలి, నేను కదా చెప్పాల్సింది. నేను చేయవలసింది నేను చేస్తాను. మీరు ఏమైనా గ్రహించారా లోపాన్ని పార్టీకి సంబంధించి కానీ, విధి విధానాల్లో కానీ? చూద్దాం. ఇప్పుడు ఆ గ్రహించిన వాళ్ళు ఎందుకంటే బాగా చేయండి, సంతోషిస్తాను, మంచి చేస్తే నేర్చుకుందాం. కానీ లోక్సత్తా చేసిన విషయంలో ఏ పార్టీ, ఏ పౌర సమాజ ఉద్యమం చేయనన్ని మార్పుల్ని లోక్సత్తా మార్పుల్ని తీసుకొచ్చింది. 9 చట్టాలను దేశంలో తీసుకొచ్చాం. 2 రాజ్యాంగ సవరణలు మేము స్వయంగా సాధించాము పోరాడి. మరొక రాజ్యాంగ సవరణ 120 రాజ్యాంగ సవరణ వాళ్ళ పార్లమెంట్ ముందు ఉన్నది. ఇవాళ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా సకాలంలో పని జరగకపోయినట్టయితే రోజుకు ₹250 జరిమానా ఇచ్చేటువంటి చట్టాన్ని లోక్సత్తా రూపొందించింది, పార్లమెంట్ అమలు చేయబోతున్నారు. కాబట్టి చేతల విషయంలో లోక్సత్తా నెంబర్ 1. ప్రచారం విషయంలో మాకు ఎందుకంటే మా పద్ధతి అది కాదు. ఏదో రకంగా యాగి చేయడం కాదు, ఏదో రకంగా సాధించడం. మన జీవితకాలం ఒక్కటే ఉంది. నాకు ఎల్లకాలం ఎక్కడుండి నా ఫోటోలు కావాలని నా కోరిక లేదు. తొందరగా చేతనాన్ని చేసి రావతరానికి ఇచ్చేసి విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నవాళ్ళం. అంచేత మా తీరు వేరు. ఎలాగోలా పత్రికలకు ఎక్కి రాజకీయంగా రజబంధాలను వాళ్ళ తీరు వేరు. రైట్. మీరు కాంగ్రెస్ ఏజెంట్ అని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఒక విమర్శ చేశారు. దానికి ప్రతిగా లోక్సత్తా కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు అదే టీడీపీ కాంబినేషన్తో వెళ్ళబోతున్నారు అనేది విమర్శ. కాసేపు కాంగ్రెస్ ఏజెంట్ అంటారు, ఇంకోరోజు సిపిఎం ఏజెంట్ అంటారు, ఇప్పుడు బీజేపీ ఏజెంట్ అంటారు, రేపొద్దున ఇంకో కాదు. 4 పార్టీల కాంబినేషన్ మీరు వెళ్తున్నారు కాబట్టి ఈ చర్చ. ఒక పక్కన బీజేపీతో మీరు కలుస్తున్నారని కాంగ్రెస్ ఏజెంట్ ఏమిటి? ఇదంతా పిచ్చి పిచ్చి ఆలోచన అంతే. మన దేశంలో రాజకీయ చర్చ ప్రమాణాలు మనకు తెలియవు.
ఎంతసేపటికి వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు, లేకపోతే నాకేదో రాలేదని అక్కసు, నీకేదో వచ్చిందని బాధ తప్ప ఈ దేశానికి మనం ఏం చేయగలమని చెప్పని లేదు. పదవి లాలసతో, పదవి లేకపోతే చచ్చిపోతాం అనుకునేటువంటి తీరు వేరు. పదవి ఉన్నా లేకున్నా పనిచేద్దాం, దేశంలో మార్పులు తెద్దాం, ఒకవేళ పదవి ఉంటే మరింత వేగంగా పనిచేద్దాం, మార్పులు తెద్దాం, తొందరగా నిక్షేపిద్దాం అని చెప్పిన వాళ్ళు తీరు వేరు. కాబట్టి ఇలాంటి వాటికి అనవసరం. వాస్తవాలు 294 నియోజకవర్గాలు పోటీ చేస్తామని మీరు నెల రోజుల కింద ఒక ప్రకటన నేను ఇప్పటికీ చెప్తున్నాను. 8 నెలల కాలం ఉన్నట్టయితే నెల రోజుల్లో ఎలాంటి మార్పు వచ్చిందని మళ్ళీ మీరు రాష్ట్ర విభజన వేగంగా జరిగి ఆ తర్వాత ప్రెసిడెంట్సులు పెట్టినా కూడా ఒక 6 నెలలు సమయం తీసుకోకుండా వెంటనే ఎన్నికలు పెట్టడంతో ప్రజల మనసుల్లో గందరగోళం చెలరేగింది. ఇప్పుడు కాదు ప్రజల మనసుల్లో ఈ రాజకీయాన్ని మౌలికంగా మార్చాలన్న భావాలు చెప్పించేటువంటి సమయం. అదే 6 నెలల సమయం ఉన్నట్టయితే ఒక వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం. 294 స్థానాల్లో కూడా ప్రజల్లో ఎలా ఈ రాజకీయం మన బతుకుల్ని ఛిద్రం చేస్తుందనేది ప్రజలకు అర్థం కాకపోతే అల్టిమేట్గా ఈ రాజకీయం ఎలా చేస్తున్నాం? ప్రజాస్వామ్యంలో చివరికి ఎవరు నిర్ణయం చేయాల్సింది? ప్రజలు కదా. మీరు నేను ఏమనుకున్నా కూడా అక్కడి నుంచి ప్రజలు అవును అని నమ్మి దానికోసం చెప్పని మనసు పెట్టి దానికి ఓటు వేయడానికి సిద్ధపడితే కదా. అదే ప్రజలు, దానికి ఇష్టపడే ప్రజలు, మీ పార్టీ విధానాలను ఇష్టపడే ప్రజలే బీజేపీతో కానీ మిగతా పార్టీలతో పొత్తు మాకు ఆశ్చర్యం కలిగించిందంట. మన ఫోన్ కాలర్స్ చూస్తాం, దానికి సంబంధించిన నేపథ్యంలో వచ్చిన ప్రశ్నలు ఇవి. ఖచ్చితంగా ఈ సమస్యలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో విభిన్న భావాలు లేకుండా అందరూ చెప్పింది ఒకటి, అది నియంతృత్వం అవుతుంది. ఖచ్చితంగా ఉంటాయి. 100-95 మంది ప్రజలు ఈవేళ ఉన్న పరిస్థితిలో నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారు. 105 డైహార్డ్ ఐడియాలాగ్స్, అరే మనం ఏ రకంగా కూడా మైలపడకూడదు, అంటరాని వాళ్ళతో మన సంపర్కం ఉండకూడదు, చిచ్చి మన గౌరవం పోగొట్టుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అందుకే ఇది గుండెల్ని తొలిచేటువంటి వేదన. అందుకే నా మనసును విప్పి నేను కాగితం రాశాను దేశ ప్రజలందరూ కూడా. నాకే కాదు, లేకపోతే ఏ పార్టీ ఎప్పుడు రాజకీయ పొత్తుల గురించి ఆలోచించినా కూడా ఏ అంశాలను గురించి ఆలోచించాలి, ఏ ప్రాతిపదికన ఉండాలి, ఈ దేశంలో సమస్య ఏంటి విశ్లేషించి ప్రజల ముందు పెట్టాను. ఏ పార్టీ ప్రయత్నం చేయాలంతవరకు పొత్తుల గురించి. కాబట్టి ఏం చేసిన నిజాయితీగా పారదర్శకంగా చేయడం లోక్సత్తా పార్టీ అలవాటు. జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ ఒక స్వతంత్ర సంస్థగా ఉండేటప్పుడు 1999 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు నేరస్తుల జాబితా ఒకటి విడుదల చేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది టీడీపీ కానీ మిగతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా అక్కడ ఉన్న ఈక్వేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జేసీ దివాకర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్టు నాకు గుర్తు, అప్పుడున్న మీ రిలేషన్ లిస్టులో 42 పేర్లు బయట. అలాంటి పరిస్థితుల్లో లోక్సత్తా కార్యకర్తలు అక్కడ ఎలా వ్యవహరిస్తారు? అక్కడ పిలుపునిస్తున్నాం, పొత్తులతో సంబంధం లేకుండా 2 రకాల వాళ్ళని మాత్రం తిరస్కరించండి. వంశపారంపర్య రాజకీయం వల్ల వచ్చిన వాళ్ళని, నేర చరిత్ర ఉన్న వాళ్ళని, దానిలో పొత్తున్నా లేదా అంత అనవసరం, నిర్ద్వంద్వంగా తిరస్కరించండి. దానిలో ఏ రకమైన సందేహానికి పొత్తుల్లో భాగంగా ప్రచారం చేయాలని మిగతా పార్టీల నుంచి ఒకవేళ ప్రతిపాదన వస్తే దాన్ని తిరస్కరిస్తారు. ఈ 2 ఉంటే చేయము, దర్శనం దానిలో పెద్ద ఏముంది, దీని రహస్యమా ఉంది, బహిరంగానే చెప్తున్నాం. వాళ్ళు మనం అడిగేది ఉండదు, మనం అక్కడ ప్రచారం చేసేది ఉండదు. మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రేమిస్తాం. ఉదాహరణకి నందనలకనే నేను అభిమానించే మనిషి, ఆయన ధైర్యం చేసి ఆయన కావాలంటే పార్లమెంట్ సభ్యుడు కావాలంటే రాజ్యసభ సభ్యుడు కావాలని తీసుకొస్తారు. నచ్చిన పార్టీ ఏదైనా చేరొచ్చు. కానీ ఓడిపోతున్న పార్టీ అని తెలిసి ప్రతిష్ట మతకబారిన పార్టీ అని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను చెప్పాను, అందరికీ చెప్పాను, తప్పు చేసావయ్యా, వేదిక మంచిదైతే బాగుండేది, కానీ నీ ధైర్యానికి నేను అబ్బురపడుతున్నాను. అక్కడ పొత్తు ధర్మంగా విఘాతం వస్తుంది కదా పొత్తుల్లో. కాబట్టి ఇప్పుడు నందనకి వ్యతిరేకంగా మేము అభ్యర్థిని పెట్టాం, ఆయనకు వ్యతిరేకంగా నేను మాట్లాడినాం. ఎందుకంటే దేశానికి ఈవేళ పార్టీల కంటే మంచి మనుషులు కావాలి. అంచేత మనం ఈ దేశంలో ఉన్న కొద్ది మందిని పోగొట్టుకున్నట్టయితే, మంచి వాళ్ళని దుర్మార్గులు ఏదో రూపంలో పెట్టుకున్నట్టయితే దేశం చాలా నష్టపోతుంది. మనం తులనాత్మక పరిశీలన చేయాలి. రైట్. అంటే పోలవరం డిజైన్ మార్పుపై మీ స్పందన అడిగేటప్పుడు నేనేమైనా ఇంజనీరా అనే ఒక కామెంట్ చేశారు మీరు. అదే జన్యు మార్పిడి పంటలకు ఆంక్షలు మాత్రం తొలగించాలన్నారు. అంటే అర్థం కాకుండా చెప్తున్నారు. డిజైన్లు రాజకీయంలో రచ్చ చేస్తే నిర్ణయం అయ్యేది కాదు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర జలవనరుల వినియోగం కోసం వినియోగించేది. మన దురదృష్టం కొద్దీ నీళ్లు పుష్కలంగా ఉన్న గోదావరి ఏమో ఒక లోయలో ప్రవహిస్తున్నది, పైకి తీసుకోవడానికి వీలు లేకుండా, పొలాలకు పనికి రాకుండా. నీళ్లు తక్కువ ఉన్నటువంటి కృష్ణ, పుష్కలంగా ఉపయోగించిన అవకాశం ఉన్న కృష్ణ ఏమో పైన ప్రవహిస్తున్నది. ఒక్క పోలవరం ప్రాంతంలో మాత్రమే, పోలవరం మరో పేరు పెట్టండి, అక్కడ మాత్రమే గ్రావిటీ ద్వారా కిందనున్నటువంటి గోదావరి నుంచి పుష్కలంగా ఉన్న నీటిని కృష్ణా బేసిన్లోకి మళ్లించే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల లబ్ధి పొందేది గోదావరి డెల్టా కాదు. గోదావరి డెల్టాకి వేళ పంటలు పండటం లేదా? దానిలో లబ్ధి పొందేది నాగార్జున సాగర్ పైన ఉన్నటువంటి ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమ. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అమలయ్యి తీరాలి. ఏది కరెక్ట్ అని చెప్పన్నది రాజకీయంగా రచ్చదేస్తే నిర్ణయం అయ్యేది కాదు. దానికి నిపుణులు ఉన్నారు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, ఈ దేశంలో సుప్రసిద్ధ ఇంజనీర్లు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఏమిది ఒక లెవెల్ అంటే తెలియకుండా, మనకి టీఎంసీ అంటే తెలియకుండా, క్యూసెక్ అంటే తెలియని వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తే ఎట్లాగండి? సాంకేతిక నిపుణులు చేయాల్సిన పని సాంకేతిక నిపుణులు చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి.
నిపుణులు చేయాల్సిన పని రాజకీయాల్లో చేసి విధాన నిర్ణయాలంతా కూడా ఉద్యోగులు మీరు చేసి ఒకసారి ఈ తరహా ఇలాంటి ప్రకటన చేసినప్పుడే కొందరు వేరేగా కూడా మాట్లాడారు. జన్యు మార్పిడిపై ఆంక్షలు తొలగించాలని జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. ఆయన ఏమైనా సైంటిస్టా? దీనికి మాత్రం సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. దానికి కూడా చెప్తున్నాను, విధానపరంగా టెక్నాలజీని అడ్డుకోవటం మూర్ఖత్వము, సూర్యుని అడ్డుకున్నట్లక్క. లుడ్డైట్ పాలసీస్ వీటిని. ఎలాగైతే కంప్యూటర్లు అడ్డుకున్నారు, ఆ రోజు కంప్యూటర్ ఎక్స్పర్ట్ అని ఉంటారు, అది విధానం. రైట్. కానీ ఏ రకమైన సీడ్ రావాలని చెప్పినది దానికి రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఉన్నాయి, దానికి సైంటిస్టులు ఉన్నారు, దాన్ని నిపుణులు, వాళ్ళకి వదిలేండి అంటున్నాను నేను. అంతేగాని మనం కూర్చొని నిర్ణయం చేస్తే ఏంటి? ప్రపంచంలో అతి పెద్ద పేరు మోసినటువంటి నార్మన్ బోర్లాగ్ 200 కోట్ల మంది ప్రజలు రక్షించాడు ఆయన ఆకలి నుంచి, కేవలం ఆయన తీసుకొచ్చిన హరిత విప్లవం వల్ల. ప్రపంచంలో నార్మన్ బోర్లాగ్ కంటే మనం తెలియగల వాళ్ళమా? అంతకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళమా? జన్యు మార్పిడి తప్పు కాదు. నేను ఒక డాక్టర్ని. ఇన్సులిన్ పొందేవాళ్ళు మన ప్రేక్షకుల్లో చాలామంది ఉంటారు. ఒకరికి తెలుసో తెలీదో 190 మీకు వచ్చే ఇన్సులిన్ జెనెటికల్లీ మాడిఫైడ్. తెలుసా సంగతి? అది లేకపోతే డయాబెటీస్కి ఇన్సులిన్ లేదు. ఏం మాట్లాడుతున్నావు? జెనెటికల్ మాడిఫికేషన్ అంటే తప్పన్నట్టుగాను. అసలు జీన్ అంటే తెలియదు, స్ప్లైసింగ్ అంటే తెలియదు. తెలియని వాళ్ళంతా మాట్లాడేందుకు, అధికంగా మాట్లాడేందుకు? నిపుణులకు వదిలేండి, నేను చెప్పేది అది. దాని రెగ్యులేటరీ ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళకి వదిలేయండి. సిద్ధాంతపరంగా అభ్యంతరం లేదు. పోలవరం కూడా గోదావరి నుంచి కృష్ణ నీళ్లు కాలేదు, విధాన నిర్ణయం. ఎక్కడ డిజైన్ కావాలా నిపుణులకు వదిలేయండి. ఏది రాజకీయం చేయాలా, ఏది నిపుణులు చేయాలా, ఆ తేడా తెలియకుండా పిచ్చిగా మనం గందరగోళం చేస్తున్నాం. విద్యంగా వచ్చి లేదు, ఆడపిల్లకి భద్రత లేదు, శాంతి భద్రతలు లేవు, వ్యవసాయాన్ని బాగు చేసే పద్ధతులు లేవు, ఆంక్షలు పెట్టి రైతుకు రేటు లేకుండా చేస్తారు. ఆ పంటకు రేటు రాకుండా ఉంటే రోడ్డు మీద టమాటాలు పరవేసుకుంటే వ్యవసాయం మీద పరిశ్రమలు పెట్టరు. కానీ మనకు తెలియని సాంకేతిక విషయాల్లో మాత్రం ప్రతి ఒక్కటి సైంటిస్టులు మాట్లాడతారు. ఎందుకండి? రాజకీయం పని రాజకీయం చేయాలా, సైంటిస్టుల పని సైంటిస్టులు చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ పార్టీలోకి వస్తే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని మీరు ఒక ప్రకటన చేశారు. అంటే లోక్సత్తా సిద్ధాంతాలు కానీ మీ పార్టీ పాటిస్తున్న కొన్ని విలువలు కానీ ఎప్పుడైనా పాటించినట్టు పవన్ కళ్యాణ్ హెడ్లైన్ లేదు, 2 మాటలు చూసేసి దాన్ని బట్టి అంతా చూస్తే ఎట్లాగే. ఏం మాట్లాడినా మీరు చూసారా, విన్నారా? నేను మాట్లాడింది మీరు స్వయంగా విన్నారు. మీరు చెప్పండి ఒకసారి నాకు. రైట్. నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తాం నేను అన్న మాటలు మీరు విన్నారా? అసలు టీవీలో నేను వచ్చింది కూర్చుంటుంది కదా, చదివాను, చూసారా? చదివాను, పేపర్లో, అన్ని పేపర్లో 2 మాటలు చదివారు అంతే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, మంచి మనసుండి అధికారమే లక్ష్యం కాకుండా జనజీవితం బాగుపడాలని ఎవరున్నా కూడా రాజకీయానికి దూరంగా ఉండకుండా రావాలనే నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. మంచివాళ్ళు రాజకీయంలోకి రాకుండా ఉంటే వారికి పడే శిక్ష చెడ్డవాళ్ల దుష్పరిపాలన అనుభవించటమేను. కాబట్టి మంచివాళ్ళు రండి. మాలాంటి వాళ్ళం దశాబ్దాల తరగంత పనిచేస్తున్నాం. యువతరం వచ్చి బాధ్యతలు తీసుకోండి. మీలాంటి వాళ్ళందరూ వస్తే మీకు నాయకత్వానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను నేను. రైట్. దాని అర్థం ఇంకా ఆయన వస్తే నాయకత్వ బాధ్యత. రైట్. సతీష్ వచ్చి సార్ పార్టీలు మీ తరం రండయ్యా నాయకత్వం తీసుకోండి అది అందరికీ చెప్పేటట్టు ఉంది. బట్ పవన్ కళ్యాణ్ విషయంపై మీరు రెస్పాండ్ అయినప్పుడు చెప్పిన దాన్ని బట్టి కరెక్టే కదా. మీరు ఇచ్చే హెడ్లైన్స్ అంతే, దానికి మనం ఏం చేస్తాం అంతే. పవన్ కళ్యాణ్ నాయకత్వం అర్హుడు కదా అంటే కేసీఆర్ కొడుకు అర్హుడా, లేకపోతే ఇది సోనియా గాంధీ కొడుకు అర్హుడా, కూతురు ఇంకోటి అర్హుడు కదా? మీ స్టేట్మెంట్ తప్పపడట్లేదు. కాబట్టి ఆయన గనక నిజంగా చేయాలని కోరుకుంటే, ఆయన గనక బాధ్యత ఇస్తున్న నాయకత్వం అంటే లోక్సత్తా దృష్టిలో ఎప్పుడు కూడా ముళ్ళ కిరీటం బరువు. ఆ బరువు మోయాలని దీర్ఘకాలిక సంకల్పం ఉన్నట్టయితే, సిద్ధాంతపరంగా కనుక స్పష్టంగా నిబద్ధత ఉన్నట్టయితే, కష్టపడడానికి సిద్ధపడినట్టయితే పార్టీ సభ్యులు ప్రసంగిస్తే ఖచ్చితంగా నాయకుడు అవుతారు. నేను ఆ మాట చెప్తున్నాను. నాయకత్వం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని దానికి వ్యాఖ్యానాలు అక్కర్లేదు. ఎవరు వచ్చినా కూడా ఇది జేపీ కొడుకు కోసం లోక్సత్తా పార్టీ లేదు, జేపీ బంధువుల కోసం లేదు. ఇది ఈ సమాజం కోసం ఒక వేదికగా ధర్మకర్తలుగా మేము ఉన్నాం. ఎంత వేగంగా మరి కొంత బలమైన నాయకత్వాన్ని ఎందుకు నిర్మించలేకపోయారన్న. అరే నాయకత్వం రండయ్యా అంటే ఎందుకు రమ్మన్నారని మీరు అంటున్నారు. మీ పార్టీకి అవును, మా పార్టీకి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఏమన్నా భూమి నుంచి సృష్టిస్తానా? ఈ సమాజాన్ని సృష్టిస్తాను. అదే గొడవంతా కూడా. గెలుస్తారు అనుకుంటే కొంచెం శక్తి ఉన్న వాళ్ళు వస్తారు, గెలవరు అనుకుంటే మంచిది అనుకున్నా కూడా. మన దేశంలో సమస్య అదే కదా. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు సీనియర్ విశ్లేషకులు జ్వాలా నరసింహారావు గారు. జ్వాలా నరసింహారావు గారు మాట్లాడండి. అంటే నేను ఇందాక నుంచి జరుగుతున్న చర్చ అయితే వెళ్ళలేదండి. రైట్ సార్. అయితే పేపర్లలో వచ్చిన దాన్ని బట్టి ఒక్క ప్రశ్న జేపీ గారిని అడగదలుచుకుంది ఏంటంటే, అడగండి జ్వాల గారు. బహుశా చాలా అరుదైనటువంటి సంఘటన ఒకటండి. 14వ తారీఖు అనుకుంటాను పవన్ కళ్యాణ్ ఒక పార్టీని అనౌన్స్ చేశాడు. అది కూడా ప్రజాబాహుళ్యం మధ్యలో వచ్చి కాకుండా ఒక 4 గోడల మధ్యన ఒక 3,000 మంది ఫ్యాన్స్ మధ్యలో ఒక సినిమాటిక్ గా పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ వరకు దాదాపు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు. అతను ఏం చేస్తున్నాడో ప్రజలకు ఎవరికి యాక్సెసిబుల్ లేకుండా, అవైలబుల్ లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ తక్కువ ఒక్కసారి సర్ఫేస్ అయ్యా మోడీని కలిసి వచ్చేసి, మోడీని కలిసింది ఎందుకో ఏమిటో చెప్పలేకుండా, పార్టీ ఎందుకు పుట్టిందో చెప్పలేకుండా, ఎంతమంది పోటీ చేస్తారో చెప్పకుండా, ఎవరెక్కడ పోటీ చేస్తారో ఒక ఐడియా ఇవ్వకుండా, ఏమీ లేకుండా కేవలం కాంగ్రెస్ హఠావో అనే నినాదంతో వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి మీలాంటి వాళ్ళు
కలవడం ఎంతవరకు ఔచిత్యం అనేటువంటిది అంతకని ఇంక ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వేరు, జయప్రకాష్ నారాయణ గారిని ఒక హై ఎస్టీమ్ లో అనమాట, మామూలుగా వాట్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ మధ్య ఏమీ కలవలేదు మొట్టమొదట, నేను ఎక్కడ కలిసాను నాకు అర్థం కావట్లేదు. రెండోది ఆయన రాజకీయం తీరు, ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వం ఆయన సొంత విషయం, నాకు సంబంధించింది కాదు. ఏమన్నామంటే వారిని అడగాలి, నేను కాదు సమాధానం చెప్పవలసింది. నేను చెప్తుందల్లా ఈ సమాజంలో ప్రజల్లో ఆదరణ ఎవరికున్నా సరే, మీ మాట మీద జ్వాలా గారికి మాట మీద కొంతమంది గురి ఉన్నది, అలా మన మాటను 10 మంది విశ్వసించే అవకాశం ఉంటే, మనలో నిబద్ధత 10 మందికి మంచి చేద్దామన్న కోరిక ఉన్నట్టయితే వాళ్ళందరూ ప్రజాజీవనాన్ని పట్టించుకోవడం మంచిదే అంటున్నాను. గోండాలు కాదు, కాంట్రాక్టుల్లో దేశాన్ని దోచుకుని సంపాదించిన వాళ్ళు కాదు, భూములు కొట్టేసిన వాళ్ళు కాదు, 2G స్పెక్ట్రం అమ్ముకున్న వాళ్ళు కాదు, గనుల్లో వాటాలు అక్రమంగా పొందిన వాళ్ళు కాదు కావాల్సింది దేశానికి. లేకపోతే నాయకులు, దేశాన్ని దోచుకున్న నాయకులు కొడుకులు కూతుళ్ళు కాదు, దేశాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే, వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే, వాళ్ళు 10 మందికి కీడు చేయకుండా నేను సమాజానికి మంచి చేద్దాం అని కోరుకుంటే వాళ్ళందరినీ ఆహ్వానిద్దాం అంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ ఆ రకంగానే ఆహ్వానిస్తాను, ఖచ్చితంగా ఆహ్వానిస్తాను. నరసింహరావు గారు జ్వాలా గారిని ఆహ్వానిస్తాను, మిమ్మల్ని ఆహ్వానిస్తాను. అంతేగాని పాలిటిక్స్ ఇన్సెస్టియస్ బిజినెస్ అయిపోయింది. కొన్ని కుటుంబాలు ఇప్పుడే నేను వచ్చినప్పుడు చూస్తున్నాను దారిలో, ఈవేళ లోక్సభలో దాదాపు 40% కాదు 156 మంది, దాదాపు 40% 163 మంది ఉన్నారు. 163 మంది కేవలం నాయకులు కొడుకులు కూతుళ్ళు లోక్సభ సభ్యుల్లో. ఈవేళ 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్లో దాదాపు అందరూ కూడా నాయకులు కొడుకులు కూతుళ్లే. ఇలాంటి రాజకీయం కావాలన్నా, సమాజంలో వివిధ వర్గాల నుంచి వచ్చేవాళ్ళు కావాలన్నా. మీకు ఇప్పుడు రెండు తరతమ ప్రయత్నం చూడండి. నాకు అద్భుతమైనది కావాలి, నాకు మహాత్మా గాంధీ ప్రతిరోజు కావాలంటే గాంధీ వస్తే తీసుకుందాం. గాంధీ లేకపోయినా పర్లేదయ్యా, పనికొచ్చేవాళ్ళు, సమాజానికి గురించి ఆలోచించేవాళ్ళు, కేవలం ఫలానా వాడు కొడుకుగా వచ్చిన వాడు కాకుండా దేశం గురించి ఆలోచించేవాడు రావాలని కోరుతున్నాను. అలాంటి వాళ్ళు ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా సరే నిస్సందేహంగా ఆహ్వానిస్తాను. ఈ కొడుకులుగా కూతురుగా వచ్చిన వాడిని తిరస్కరించడానికి నిస్సందేహంగా పిలుపునిస్తాను. జయప్రకాష్ నారాయణ గారు మీరు మాట్లాడుతూ ఒకటి అన్నారు, నేరస్తులు లేదంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళకి పొత్తులున్నా కూడా మేము ప్రచారం చేయం, ఆ విషయంలో చాలా స్పష్టత ఉంటుందని. అలాగే అది మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా వర్తిస్తుందా? మీ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, పొత్తుల్లో భాగంగా ప్రచారం చేయాలని ఒక ప్రతిపాదనలు వచ్చేటప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది? ఖచ్చితంగా అందుకే ఒకటే సూత్రం వర్తిస్తుంది, అన్నిటి ఒకటే సూత్రం వర్తిస్తుంది. రైట్. మరో ఒక అంశం, మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే 7వ పే కమిషన్ సవరణలపై మాట్లాడతారా? ఎందుకంటే గతంలో 7వ పే కమిషన్ను మీరు వ్యతిరేకించినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ప్రధానంగా బ్యాంకు బీమా ఉద్యోగుల జీతాలు పెంచమని ఏమైనా ఒత్తిడి తెస్తారు ఎంపీగా? నేను అసలు పే కమిషన్ గురించి ఎప్పుడు మాట్లాడానో నాకు తెలియదు, మీరు ఊహించుకుంటున్నారు. కానీ మీరు రెస్పాండ్ అయినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి, పత్రికలు అన్ని తప్పులు రాయి కదా, ఇదే సమస్య. అన్ని ప్రధాన పత్రికలు భోగట్ట. ఒక్కసారి నేనేం మాట్లాడినా టీవీ కెమెరాల ముందే ఉంది కదా, ఒక్కసారి చూపెట్టండి మహాశయ. ఇంతవరకు దాని గురించి నేను ఏదైనా మాట్లాడాల. నాకు ప్రయారిటీస్ ఏంటో కూడా మీరు చాలా స్పష్టంగా చెప్తాను ఈ దేశంలో ఏం కావాలన్నది. ఒకటి, హైదరాబాద్ నగరానికి ఇవాళ 7,000 కోట్ల రూపాయలు నాలాలకి, స్టామ్ వాటర్ డ్రైనేజ్కి, మంచినీళ్ళ డిస్ట్రిబ్యూషన్ బాగు చేయడానికి, మురుగునీటి పారుదల సూవేజ్ని బాగు చేయడానికి, ప్రతి కాలనీ, ప్రతి బస్తీలు, మీరుండేది, నేను ఉండేది, జ్వాలా గారు ఉండేది, ప్రతి చోట కూడా మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి, నీళ్ళు అందటం లేదు, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, భయంకరంగా ఉంది. 7,000 కోట్లు దానికి వినియోగించేందుకు ఈ 3 రంగాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. 2, స్థానిక ప్రభుత్వాలకి తలసరి 1,000 రూపాయలు ప్రత్యక్షంగా దేశమంతటా పంచాయతీలకి, మున్సిపల్ వార్డుకు వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. 3, సర్వీస్ గ్యారంటీ చట్టం ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా కాలపరిమితిలో పని అవ్వాలి, పని కాకపోయినట్టయితే ఖచ్చితంగా జరిమానా విధించి ఆ పరిహారాన్ని ఆ పౌరుడు చెల్లించే ఏర్పాటు కావాలి. 4, న్యాయ వ్యవస్థలో సంస్కరణకు 120వ రాజ్యాంగ సభను లోక్సత్తా ప్రతిపాదించింది, పార్లమెంట్ ముందు ఉంది, రాజ్యసభ ఆమోదించింది, లోక్సభ ఆమోదించలేదు. అది పూర్తి చేసి మిగతా న్యాయ సంస్కరణలు రావాలి, పోలీస్ సంస్కరణలు ప్రారంభం చేయాలి. 5, ఇది కొంచెం కష్టం కావచ్చు, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దామాషా పద్ధతి ఎన్నికల కోసం గట్టిగా పోరాటం చేసి సాధించాలి. ఇక ఆర్థిక ఎజెండా, విద్యలో ప్రమాణాలు కావాలి. ఏ తల్లి కడుపున బిడ్డ పుట్టినా కూడా నా బిడ్డ రేపు కలెక్టర్ కొడుకుతో, మంత్రి కూతురుతో పోటీ పడుతున్న నమ్మకం కలిగే విద్య లేకపోయినట్టయితే, విద్య కోసం పాపం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు తల్లిదండ్రులు, కానీ పనికిమాలని విద్య అంతుంది. 74 దేశాల మధ్య సర్వే చేస్తే భారతదేశం 73 ర్యాంకులో ఉంది. దాన్ని మార్చడం కోసం విశ్వ ప్రయత్నం చేయాలి. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గాన్ని, అసమర్థతని తొలగించి విద్యుత్ అందించే ఏర్పాటు చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని పెంచిందాక చెప్పాను ఉదాహరణకి, ఈ దేశంలో సంవత్సరానికి 1 కోటి జాబ్స్ వచ్చే ఏర్పాటు చేయాలి. ఆరోగ్య రంగంలో హెల్త్ కార్డులు ఏర్పాటు చేసి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా డాక్టర్ దగ్గరికి వెళితే నాకు మంచి ఆరోగ్యం అందించే ఏర్పాటు కావాలి. వ్యవసాయ రంగంలో
వ్యవసాయ వంద పరిశ్రమలు లభించి రైతుకు రేటు రావాలి, వినియోగదారుడు రేటు తగ్గాలి. ఇది ప్రధానమైనటువంటివి. మిగతా అంశాల ప్రాతిపదికన నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు 7వ పే కమిషన్ సవరణలపై. ఒకవేళ అది రేపు పొద్దున పార్లమెంట్కి వచ్చేటప్పుడు, ఎందుకంటే చాలా మంది ప్రతిపాదన బట్టి మద్దతు ఇస్తారు ఎవరు వచ్చిన ప్రతిపాదన బట్టి వాస్తవం బట్టి ఇక్కడ కూర్చొని ఆ పార్టీని ఆడబట్టి మాట్లాడడం కాదు. నేను ఖచ్చితంగా దేనికోసం పోరాడతానో చెప్పాను. మిగతా అంశాలు వచ్చిన ప్రతిపాదన ఆ చట్టాన్ని బట్టి తప్ప ముందుగా వచ్చిన ఎస్ను అంటాం చెప్పనేది అది విజ్ఞాన లక్ష్యం. రైట్. ఆప్ నేత కామేశ్వరరావు గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. కామేశ్వరరావు గారు, జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడండి. మీ ప్రెసిడెంట్ సూటిగా అడగండి కామేశ్వరరావు గారు. నమస్తే సార్ డాక్టర్ జేపీ గారు. నమస్తే కామేశ్వర గారు, చెప్పండి సార్. మీరు ఇందాక కేజ్రీవాల్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ పైన చేసిన విమర్శ సార్ మేము సరైనది కాదుగా మేము 10 టీవీ ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాం సార్. తర్వాత ఇంకో అంశం సార్, మీరు డాక్టర్ జేపీగా మీరు బీజేపీలో చేరారా? లోక్సత్తా పార్టీ కార్యవర్గ నిర్ణయం ప్రకారం తీసుకున్నారు. నా దగ్గర లోక్సత్తా పార్టీ October 2006 కాన్స్టిట్యూషన్ నా చేతిలో ఉంది. ఫస్ట్, టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ పొలిటికల్ కల్చర్ విచ్ విల్ ప్లేస్ ది సిటిజన్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ గవర్నెన్స్. తర్వాత Article 3 allegiance to the Constitution. Lok Satta Party shall bear true faith and allegiance to the Constitution of India as by the law established and to the true principles of socialism, secularism and democracy, and would uphold the sovereignty, unity and integrity of India అని లోక్ సత్తా కాన్స్టిట్యూషన్ October 2006 లో పబ్లిష్ చేసిన పుస్తకం నా చేతిలో. ఎందుకంటే నేను లోక్ సత్తా చాలా కాలం కొంతకాలం ఉన్నాను కాబట్టి. పాయింట్ సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు మా దృష్టిలో మోడీ ఒక హిట్లర్. దృఢ సంకల్పం ఆయనకి చాలా బాగుంది, హిట్లర్. తర్వాత మీరు ఇంకా మన జేమ్ లింగో గారు చెప్పింది ఏంటంటే ది పొలిటీషియన్స్ ఆర్ క్యాన్సర్స్ టు ఇండియా అన్నారు. ఇన్నాళ్ళు మీరు డాక్టర్ జేపీ గారు క్యాన్సర్ అనుకోవట్లేదు ఈ దేశానికి. కానీ నా దృష్టిలో ఇప్పుడు డాక్టర్ జేపీ గారు కూడా ఒక పొలిటీషియన్ గా జేమ్ లింగో భాషలో చెప్పాలంటే ఈజ్ ఆల్సో బికమ్ క్యాన్సర్ టు ఇండియా. తర్వాత ఆల్ ది పార్టీస్ క్యాన్సర్ అనేటువంటి స్థాయికి వచ్చారు. ఎంత అక్రమంగా ఉంది ఇది చర్చ కాదు. పొలిటికల్ పార్టీని రాజకీయం పవిత్ర వ్యాసంగం అన్న మాట ఈ దేశంలో మొదలెట్టిన వాడిని. కాబట్టి చర్చ కొంచెం ఆరోగ్యకర ప్రమాణాలతో ఇతరులు గౌరవించే రీతిలో ఉండాలి. ఏ విషయం మీద ఆపై విమర్శలకు సంబంధించి ఆయన రెస్పాండ్ అయినట్టు విమర్శ నేను సహేతుకంగా చేశాను. చిన్నపిల్లలు చేస్తుంటే కాస్త లుడ్డైట్ పాలసీస్ ఎట్లా ఉన్నాయో చెప్పాను నేను, విధానాలు ఎలా తప్పులున్నాయో చెప్పాను నేను. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇక వారికి తెలుసో లేదో రాజ్యాంగాన్ని కట్టుబడతారని లోక్సత్తా పార్టీ ప్రమాణం చేసింది. ఇదే ప్రమాణాన్ని దేశంలో ప్రతి పార్టీ చేసింది. కాబట్టి ఆ పార్టీలు రాజ్యాన్ని కట్టుబడుతూ ఉన్నాయి. కట్టుబడకపోయినట్టయితే వాటి మీద చర్య తీసుకునే బాధ్యత ఎన్నికల సంఘానికి, చట్టాన్ని. అంతే తప్ప రాజ్యాంగాన్ని కేవలం మనం మాత్రం కట్టుబట్టలా. మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజ్యాంగాన్ని కట్టుబడుతామని ప్రమాణం చేయాలి. ఎమ్మెల్యేగా ఎన్నికైతే రాజ్యాంగాన్ని కట్టుబడుతామని ప్రమాణం చేయాలి. పార్టీని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని కట్టుబడుతామని ప్రమాణం చేయాలి. అంటే దీనిలో కేవలం కొందరు మాత్రమే రాజ్యాంగం కోసం ఉన్న మిగతా వాళ్ళు లేరని చెప్పిన భ్రమలో ఉండబోకండి. రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, దాన్ని బాగు చేయడం కోసం దేశంలో చాలామంది పోరాటం చేస్తున్నారు. దానిలో మనం కూడా భాగం తప్ప దీనిలో ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు. రైట్. ఫైనల్ కాల్ ఒకరు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతున్నారు కోకట్పల్లి నుంచి. శ్రీనివాస్ గారు, జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడండి. మనకు సమయం తక్కువగా ఉంది, మీరు అడిగే ప్రశ్న సూటిగా అడగండి. సార్ మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు. జేబీ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నేను కోకట్పల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి సమైక్యాంధ్ర పరిషత్ సమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను సార్. మీరు ఇప్పుడు అభ్యర్థా? అవును సార్. మాట్లాడండి సూటిగా. నమస్తే సార్. ఇప్పుడు నేను సూటిగా రెండు క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు నిన్న లెటర్ ఓపెన్ గా ఇస్తా, అవినీతి పునాదిగా ఉన్న పార్టీలతోటి తెలుగునాట సంక్షోభాన్ని సృష్టించిన పార్టీలతోటి పొత్తు సాధ్యం కాదు అన్నారు. తెలుగునాట సంక్షోభాన్ని సృష్టించిన పార్టీలో మొట్టమొదటిది బీజేపీ. రాష్ట్రం చక్కగా వెళ్తున్న టైంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రాష్ట్రాన్ని విభజనకి మూల కారణమైన బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు అంటే ఎంతవరకు సమంజసం? రెండు, కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి మీరు కొన్ని ఒక విధానపరమైన కొన్ని ఇచ్చి మీరు నిలబడారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో మీరు 1 to 10 లో మీరు ఎంతవరకు బేసిక్ గా న్యాయం చేశారు అనుకుంటున్నారు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి? రైట్. ఇక మొదటిది, రాష్ట్రం విభజనలో చిచ్చు కారణం ఎవరని చెప్పన్నది మన అంచనాలను బట్టి ఉంటుంది. మనందరికీ తెలుసు రాష్ట్ర విభజన చిచ్చు ప్రధాన కారణం ఎవరని చెప్పన్నది మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇందాక దాని గురించి చాలా చర్చ జరిగింది. ఇక రెండోది, ప్రజలు నిర్ణయం చేయాలి. నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, గతంలో ఎప్పటికంటే ఎక్కువ జరిగినాయి. 721 కోట్ల రూపాయలు జరిగినాయి. ఇంకొక 600 కోట్ల రూపాయలు కృష్ణా ఫేజ్ 3 కేవలం కూకట్పల్లి ప్రాంతం కోసం పైప్ లైన్ వచ్చే ఏర్పాటు జరిగింది. కూకట్పల్లి కృష్ణా ఫేజ్ 3 కూడా కేవలం కూకట్పల్లి ప్రజలకు నాకు గొంతునిచ్చిన కారణంగా దాన్ని ఏర్పాటు చేయడానికి నేను కారకుడినైనాను. అది కాకుండా 1700 మందికి అక్కడ ఈ శానిటరీ వర్కర్స్కి మీకు బ్యాంకుల్లో అకౌంట్స్ ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా ఏర్పాటు చేసాం. 4000 మందికి ఉపాధి కల్పించేందుకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి ఏర్పాటు చేశాం. అవినీతి అన్నది రాజకీయంగా మటుమాయం చేశాం. గోండాలకు అండగా ఉండటం కానీ, పోలీస్ స్టేషన్లో పైరవీలు కానీ, భూముల కబ్జాల విషయంలో పూర్తిగా ఆపేయడం కానీ 100కి 100. అయితే అది స్వర్గమైందా? కాదు. ఒక వర్ధమాన దేశంలో మంచి మార్గానికి పరిపాలన తీసుకెళ్ళటం వరకు మనకున్న పరిమితి లోపల ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా మన ప్రయత్నం చేస్తాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. అందుకనే నేను కొన్ని అంశాలు మీకు చెప్పాను. ఇప్పుడు ఏమేమి జరగాలి, బీజేపీ ప్రస్తావించారు, వాటిని సాధిస్తాం. ఇందాక చెప్పాను కదా, ఇందాక చాలా చర్చ జరిగింది కదా. ఆయన దృష్టిలో బీజేపీ అందరికంటే విలను, ప్రజల దృష్టిలో ఇంకొకరు విలను ఉంటారు. అది ప్రజలు తేల్చుకుంటారు. దానికి ఈ రాజకీయంగా మీకు ఆయన ఒక పార్టీగా నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి నేను ఏం చెప్పినా ఉపయోగం లేదు కదా. కాబట్టి ప్రజలు నిర్ణయం చేయాలి. మీ దృష్టిలో ప్రస్తుతానికి బీజేపీ హీరో. మీరు కూడా ఎక్కువగా మాట్లాడద్దు. నేను తులనాత్మక హీరో అన్నా నా నోటి నుంచి లేదు. మాట్లాడితే కాకపోతే హీరో నేను ఇంకా ప్రపంచంలో విలన్ కాకుండా హీరో కాకుండా మధ్యలో ఎవరు ఉంటారు మనుషులు? రైట్. ఇప్పుడు ఈక్వేషన్స్ మాట్లాడుతున్నారు బట్టి ఈ వేడున్న పరిస్థితుల్లో నిజమైన విలన్ ఎవరో మనందరికీ తెలుసు. రైట్. అది ప్రజలు తెలుసుకుంటారు. అంతేగాని మన మనోభావాలను బట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా పదాలు ఇవ్వడద్దు. నా నోట్లో పదాలను చొప్పించొద్దు సతీష్. రైట్. చొప్పించడం కాదు, వాళ్ళు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను. నేను ఏ మాట చెప్పినా కూడా అనుమతి దోషం. మీరు కాలర్స్ ప్రశ్నలు కూడా చూశారు. ప్రధానంగా ఈ అంశం పైన పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సహజంగా ఆ ప్రశ్న, ఎందుకంటే అన్ని పార్టీలని లోక్సత్తా పార్టీని ఒకలాగా చూసే పరిస్థితి రాష్ట్రంలో చాలా మందికి లేదు. మిగతా నాయకులు మిమ్మల్ని ఒకే ఘాటిని కట్టే పరిస్థితి కూడా లేదు. అందుకే వాళ్ళ ఆ తరహా ప్రశ్నలు ఖచ్చితంగా హక్కు వారికి సమాధానం చెప్పే బాధ్యత నాకున్నది. రైట్. కానీ అదే సమయంలో వాస్తవాలు మాట్లాడుకోవాలి. రైట్. ఇకైతే కొన్ని ప్రమాణాలతో పొరపాట్లు జరిగితే ఆ పార్టీలతో పనిచేయడం సాధ్యం కాదన్న విషయం నేను చాలా సవివరంగా దయచేసి వారిని కోరుతున్నాను. నేను ప్రేక్షకులు కోరుతున్నాను. 7 పేజీల పత్రాన్ని నేను తయారు చేశాను. 4 ప్రమాణాలు చూడండి అని చెప్పని. 1 వంశపారంపర్య పాలన, రాజకీయ పార్టీ నిర్వహణకి అది తీరవుతుంది. 2 ఆర్థిక విధానాలు భవిష్యత్తుని పెంచేవా తుంచేవా అని చెప్పన్నది. 3 కులం, మతం, భాష, ప్రాంతం మొత్తాన్ని సమగ్రంగా చూడమని చెప్పని. 4 డబ్బు రాజకీయం, దాన్ని ప్రధానంగా ప్రజల్ని చేరుకోవడం కోసమా లేకపోతే ప్రజల ఓట్లు కొనడం కోసమా అని చెప్పని. దీనిలో కొంతమేరకు బాగున్నట్టయితే ఆ మేరకు ఆలోచిద్దాం, తక్కువ ఉన్నట్టయితే పెంచే ప్రయత్నం చేద్దాం. పొత్తులు అవసరమా కాదని మౌలికమైన అవసరం. పొత్తులు ఎందుకు అవసరమైనవి అని చెప్పంటే సమయం ఉండి ప్రజల్లో మరింత ఆలోచన పెంచి రాజకీయాన్ని మార్చడానికి ఒక పునాది ఏర్పడే అవకాశం ఉన్నట్టయితే పొత్తులు అవసరం లేకుండా తాత్కాలికంగా చేసే పని. ఎప్పుడైతే అది లేకుండా పోయిందో ఎవరితో ఉండాలని చెప్పి తెలుసుకోవాలి, ఏ ప్రణాళిక తెలుసుకోవాలి. ఒక ఎజెండా కోసం ఈ ప్రణాళిక తెలుసుకోవడం చాలా అవసరమని భావిస్తున్నాము. కానీ దీర్ఘకాలికంగా ఖచ్చితంగా ఈ పార్టీలన్నా మార్చాలి, లేకపోతే ఈ పార్టీలన్నా తుంచాలి. ఈ మధ్యకాలంలో ఉన్నంతలో మంచి మార్పులు తీసుకురావడం కోసం మార్గం ఏంటో ఆలోచించాలి.